మనమందరం అలా నిల్చుండగానే దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం నుండి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రమును పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడి సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మొలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. చదవబడినటువంటి దేవుని వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రికాల సమయంలో దేవా నీ సన్నిధులు అందరము కూడి ఉండుట నువ్వు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ఇప్పుడు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభు ఇంతవరకు ప్రభు చక్కని పాటలు, సాక్ష్యములు, ప్రకటనలు మేము విన్నాము. దేవా ఈ యొక్క కూడిక యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ప్రాంతములో నీ వాక్యము పరిచయం చేయబడాలి, వాక్యం ఇక్కడ ప్రకటించబడాలి అనే ముఖ్య ఉద్దేశంతో కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రభా, నీవే మా మధ్యలోకి దిగిరండి, అద్భుతంగా మాతో మాట్లాడండి. ఇక్కడ కనిపించి కనబడకుండా పని చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలన్నిటినీ బంధిస్తున్నాం. నీ సన్నిధిని, ప్రసన్నత మా మధ్యలో ఉంచి అద్భుతమైనటువంటి కార్యము చేయమని, అలాగే ఇదేనా సేవకుడు పాస్టర్ బాబుదీప్ గారిని, వారి కుటుంబంలో వారి పరిచయాన్ని దీవించండి. అలాగే కూడిక ఏర్పాటు చేసినటువంటి గోవింద్, అలాగే సత్యవేదమ్మ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇక్కడికి వచ్చిన సంఘమును మీరు ఆశీర్వదించండి. ఇక్కడ బంధుమిత్రులను, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరచమని, ఈ కూడిక ద్వారా ప్రతి ఒక్కరూ మేలు పొందుకుని ఇక్కడ నుండి తిరిగి వారు వెళ్ళడానికి తగిన కృప కనికరం వారికి దయచేయండి. అమ్మాయి మార్గంలో ఆ గొప్ప అనుభవం వారు పొందుకొని ఈ స్థలము నుండి వారు వెళ్దురుగాక. అటువంటి కృపాధన్యత మీరు అనుగ్రహించమని ఈ వాక్యాన్ని చదివాము. ఏ మానవుడైనా ఈ యొక్క మాటలు చదవగలడు, కానీ వాక్యమును అనువదించబడు నీవే. తప్పనిసరిగా మా మధ్యలోకి వచ్చి ప్రభువా నీ వాక్యమును అనువదించమని నీకే సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ బాబుదీప్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు బ్రదర్. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి గోవింద్, అలాగే సత్యవేదమ్మ గారు, అలాగే ఆనంద్, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించి ఆస్వాదించును గాక. సమయం చాలా అతీతంగా అవుతుంది కనుక దైవజనులు మీరు ఎంతసేపు అయినా చెప్పొచ్చు అని నాకు అవకాశం ఇచ్చారు. అయితే సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా మీరందరూ కూడా దేవుని వాక్యమును విని మీరు ఆశీర్వదింపబడాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ నిలబడి ఉన్నాను. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ రాత్రి ముఖ్యంగా క్రిస్ ఎవాన్స్ యొక్క పుట్టినరోజు, అలాగే ఈ కుటుంబంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి మేలులను తలపోయచ్చు, ఆయన చేసినటువంటి ఉపకారములను మరొక వారు సంఘములో, బంధువులలో, వారి కుటుంబ మధ్యలో దేవుడిని స్తుతించడానికి, గణపరచడానికి ఒక అద్భుతమైనటువంటి కూడికను వారు ఏర్పాటు చేశారు. అందును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు చేసినటువంటి ప్రతి మేలులను మనం మర్చిపోకూడదు. దేవుడిని ఎల్లప్పుడూ మనం స్తుతించాలి. ఒక దినము గడుస్తుందంటే ఆయన కృప ద్వారా గడుస్తుంది. మనకు ఆయుష్ని ఇస్తున్నాడంటే ఆయన కృప మాత్రమే. ఎందుకంటే మన కాలగతులు యెహోవా వశంలో ఉన్నాయి. ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఆయన కృప మరియు ఆయన అనుగ్రహం మనకు ఉన్నప్పుడు మాత్రమే ఎక్కడి నుంచి వెళ్ళగలము.
ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృపలో ఆ క్రిస్ ఎవాన్స్ అనే ఆ చిన్న బిడ్డను భూమి మీదకి పంపించి దేవుడు గతించినటువంటి సంవత్సరంలో ఆయన మొట్టమొదటి చిన్న శిశువుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ శిశువు ఉన్నప్పటి నుండి ఈ సంవత్సరం గడిచేంత వరకు కూడా ఆయన కృపలో ఆయన కాపాడి భద్రపరిచి ఒక నూతన సంవత్సరంలో దయా కిరీటం అనగా అది ప్రమోషన్ అయి ఉంది. మరొక సంవత్సరంలో జీవించడానికి దేవుడు ఇచ్చేటటువంటి హక్కు అయి ఉన్నది. సో ఆ విధంగా సంవత్సరం దయా కిరీటమును ఆ కుమారుడికి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి సమయాన్ని బట్టి మనం దేవుడిని స్తుతించవలసిన వారుగా ఉన్నాం. ఎందుకంటే సమయము కాలం అనేది మన చేతుల్లో లేదు. జీవించాలి అనే కోరిక అయితే మనలో ఉంది, కానీ జీవించడానికి హక్కు ఇచ్చేది మాత్రము దేవుడే ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవించాలనే కోరుకుంది, బ్రతకాలని కోరుకుంది. ఎవరికి నేను ఇంతటితో ఆగిపోవాలి అనే ఆలోచన ఉండదు. ప్రతి ఒక్కరికి నేను జీవించాలి, చిరకాలం బ్రతకాలి అనే ఆలోచన వస్తుంది. కానీ జీవించడానికి హక్కువలసింది ఎవరంటే దేవుడు మాత్రమే. మనము భోజనము చేయాలన్నా ఆయన సెలవు ఉండాలి. ప్రతిదీ కూడా ఆయన చిత్తము, ఆయన యొక్క ఆలోచన, ఆయన ప్రణాళిక లేకుండా ఒక్కడుగు కూడా మనం ముందుకు వేయలేం. సో ఆ కారణమును బట్టి దేవుడు మనకు చేస్తున్నటువంటి ప్రతి మేలులను బట్టి మనం ఊపిరి తీసుకుంటున్నామంటే దేవుడి కృప. ఎందుకంటే ఆ యొక్క కొన్ని సెకండ్లలో ఆ ఊపిరి దేవుడు ఆపితే మనం ఈ భూమిని విడిచిపెట్టేస్తాము. సో అందుకోసమే దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి ప్రతి మేలులకు ఉపకారములకు ఎల్లప్పుడూ మనం తలపోస్తూ ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ప్రతి రోజు గడుస్తుందంటే ప్రభువా ఈ దినమంతా నన్ను కాపాడవని దేవుడిని స్తుతించాలి. అందుకే సంవత్సరం అంతా కూడా దేవుడు ఆ చిన్న బిడ్డని కాపాడి ఆ కుటుంబంలో ఒక సంతోషాన్ని ఇచ్చి ఇంకా మరొక సంవత్సరంలో జీవించడానికి దేవుడు అద్భుతమైన కృపనిచ్చాడు. అనేక మంది వస్తారు, అనేక రకరకాల బహుమానాలు ఇస్తారు. తల్లిదండ్రులుగా వారు బహుమానాలు ఇస్తారు, బంధువులకు ఇస్తారు, సంఘముగా బహుమానాలు ఇస్తారు. కానీ దీర్ఘాయువునిచ్చేది మాత్రము దేవుడు మాత్రమే. మనందరికంటే గొప్ప బహుమానము ఆ చిన్న బిడ్డకి దేవుడే ఇస్తున్నాడు. ఎందుకంటే మరొక సంవత్సరంలో జీవించడం అనేది దేవుడి యొక్క అద్భుతమైన కృపను నమ్ముతున్నాను. క్రిస్ ఇవాన్స్ అంటే దేవుడి యొద్ద నుంచి పొందుకున్న బహుమానము అని అర్థము. క్రిస్ అనగా క్రీస్తుని మోసేవాడు అని అర్థం. సో దేవుని యొద్ద నుంచి పొందుకున్నవాడు, దేవుని యొద్ద నుంచి వచ్చిన బహుమానము అయినటువంటి ఆ చిన్న బిడ్డ ఎల్లప్పుడూ కూడా క్రీస్తుని మోసేవాడిగా, వాక్యమును మోసేవాడిగా, తన జీవితంలో తన యొక్క భవిష్యత్తులో వాక్యమును మోస్తూ వాక్యము కొరకు ఆ బిడ్డ జీవించాలని నా హృదయపూర్వకంగా ప్రభువు నిన్ను వేడుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి పేరు వెనక గొప్ప అభిషేకం ఉంటుంది. ప్రతి పేరు వెనకాల తగ్గించేశారు, పేరు వెనకాల అభిషేకం ఉంటుంది. ఆ బిడ్డ పేరుపై ఉన్న అభిషేకం అనేది ఆ బిడ్డ జీవితంలో ఆ యొక్క నెరవేర్చబడాలని మనమందరము కూడా ఆ చిన్న బిడ్డ కోసము ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ చిన్న బిడ్డను దీవించును గాక, ఆ కుటుంబాన్ని కూడా ప్రభు ఆశీర్వదించును గాక. సందర్భం ఏదైనా ముఖ్యమైనది దేవుని యొక్క వాక్యమే కనుక మన వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చే దేవుని పిల్లలుగా మన వాక్యాన్ని ధ్యానించుకుందాము. దేవుడు తప్పనిసరిగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను నమ్ముతున్నాను. అనేక మందికి కొత్త వారు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఈ గడియ వర్తమానమును పరిచయం చేయడానికి, మొత్తం నొక్కేసాడు మనం, పరిచయం చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను నమ్ముతున్నాను. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ నేను వాక్యంలోకి వెళ్తున్నాను. దేవుడు మనకి సహాయం చేయను గాక. సో ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగములకు మనం వెళ్ళినప్పుడు ఇది మనందరికీ పరిచయం అనేటువంటి వాక్యమే. అనేక మంది వర్తమానంలో ఉన్న వాళ్ళకి ఇది బాగా పరిచయము. కానీ ఇక్కడ అనేక రకరకాల మనుషులు వారందరూ ఉన్నారు కనుక చాలా సామాన్యమైనటువంటి విధానంలో కొన్ని విషయాలు ఇక్కడ తెలియచేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుడు మనకి సహాయం చేయను గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ యొక్క మొట్టమొదటి సంఘకాలపు దూత, ఆ 7 దూతలలో మొదటి వాడు మధ్యాకాశంలోనికి 3 ఆకాశంలోనికి వెళ్ళి వాక్యమును పొందుకుని ఆ కాలానికి వాక్యమును ప్రకటించినటువంటి దేవుని యొక్క ప్రవక్త మరియు దూత అయినటువంటి పౌలు ఒక్కో సంఘానికి ఒక్కో స్టాండర్డ్ లో వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆయన మొట్టమొదటి పత్రిక తెస్సలోనిక పత్రికలో ఆయన అనేక విషయాలు సంబోధించాడు. అలాగే ఆయన చివరి పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రికలో ఆయన మరలా చివరిగా వర్తమానం చెప్పి ఆయన కాలమును ముగించాడు. అలాగే రోమీలకు ఒక స్టాండర్డ్ రాశాడు.
ఈ రోమియ సంఘం అనేది వారు అన్య జాతిలో నుండి, లేకపోతే విగ్రహారాధనలో నుండి, లోక కార్యములలో నుండి దేవుని వాక్యం వైపు తిరిగినటువంటి సంఘము రోమా సంఘం. ఈ రోమా సంఘం వేరు, రోమన్ క్యాథలిక్ గా పిలువబడుతున్న సంఘం వేరు. ఈ రోమన్ క్యాథలిక్ సంఘం అనేది అది మొట్టమొదటిసారిగా సువార్త వెళ్ళింది. అయితే ఆ సువార్తను వాళ్ళు త్రోసివేసి, లేకపోతే ఆ సువార్తను వారు పొందుకొని అన్ని ఆచారాలను వారు కలిపేశారు. ఆ సంఘము పూర్తిగా అన్ని ఆచారాలతో నింపబడిపోయింది. అది రోమి సంఘమే. అయితే ఆ సంఘము పూర్తిగా వెనుతిరగలేక దాన్ని లోకంలోనూ లోక కార్యాల్లోనూ అది రెండుపై వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆ సంఘాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి మరలా రోమిలో మరొక నూతన సంఘాన్ని కట్టాడు. ఆ నూతన సంఘాన్ని కట్టినప్పుడు ఆ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఒక పత్రికని ఇస్తున్నాడు. ఈ యొక్క పత్రికలో వారు అనేక మంది ఆ కాలంలో వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యము క్రీస్తు నిజమైన దేవుడు యేసు క్రీస్తు అని వారిని నమ్మి, ఎందుకంటే వారి నమ్మేది ఇది వరకు విగ్రహాలు నమ్మేవారు, వారు ఇది వరకు వారు బహుదేవత ఆరాధన చేసేవారు, వారు బలి అర్పణలు ఇచ్చేవారు, వారు చెట్లకు మొక్కేవారు, వారు జంతువులకి మొక్కేవారు, వారికి ఉన్నటువంటి వాటికి మొక్కేవారు వాడు. కానీ ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు వర్తమానం తీసుకుని ఆ రోమి సంఘానికి వెళ్ళాడో, ఆ రోమి సంఘములో వర్తమానం ప్రకటించినప్పుడు వారు కలిగి ఉన్నటువంటి ప్రతి దానిని విడిచిపెట్టి, వారు కలిగి ఉన్నటువంటి అన్ని ఆరాధనలన్నీ విడిచిపెట్టేసి ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు తీసుకున్నటువంటి వర్తమానాన్ని వారిని నమ్మి వారు చక్కగా సాగుతున్నటువంటి తరుణంలో అపోస్తలుడైన పౌలు మరలా ఆ యొక్క చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత వారు ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చారు, మరలా క్రమేపీ ఏ పాపాన్ని విడిచిపెట్టయితే బయటకు వచ్చారు, వారు ఇదివరకే యొక్క హోమోసెక్సువల్, స్త్రీ పెళ్లాడడం, పురుషుని పెళ్లాడడం, సృష్టికి ఆరాధన చేయడం, సృష్టికర్త కంటే సృష్టిని ఆరాధన చేయడము, ఇలాంటి ఆరాధన వారు చేసేవారు. కానీ ఎప్పుడైతే వర్తమానికుడు చెరసాలకు వెళ్ళాడో వారు ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చారో తిరిగి మరలా అదే లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు వారిని హెచ్చరిక చేయడానికి, వారికి అనేక విషయాలను తెలియచేయడానికి అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి ఆ పత్రికలన్నీ కూడా రాయడం మొదలుపెట్టాడు. మనకు తెలిసి అపోస్తలుడైన పౌలు ఎవరు? ఒకప్పుడు ధర్మశాస్త్రములోను గమాలియేలు యొక్క పాదాల చెంత ఒక పాస్టర్గా ట్రైనింగ్ అవుతూ, ఒక సేవకుడిగా ఉంటూ ఆ కాలంలో వచ్చినటువంటి క్రీస్తుని ప్రత్యక్షపరచబడినటువంటి వాక్యము శరీరధారైనప్పుడు ఆ శరీరధారైన వాక్యమును అతను త్రోసివేసేసి ఆ వాక్యమునకు విరోధముగా పనిచేసి ఎవరైతే ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్నారో వాడిని హింస పెట్టడానికి, శ్రమ పెట్టడానికి తిరుగుతున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని దేవుడు దమస్కు మార్గములో కలుసుకున్నప్పుడు అగ్ని స్తంభము ద్వారా దేవుడు అతను దర్శించినప్పుడు అతను పూర్తిగా అతను కలిగి ఉన్నటువంటి పాత ధర్మశాస్త్రమును, ఆ యొక్క అన్ని ఆచారాలను, లేకపోతే ఆ ధర్మశాస్త్రం ఆచార సంబంధమైనటువంటి భక్తులన్నిటిని కూడా అతను విడిచిపెట్టి యేసే క్రీస్తు నమ్ముతూ పాత నిబంధనలను యెహోవానే, కొత్త నిబంధనలను యేసు క్రీస్తుని నమ్మి అనేక మందికి ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క పౌలు ఈ యొక్క అద్భుతమైనటువంటి పత్రికను రాస్తా ఉన్నాడు. అతను యోధా మతంలో నుండి అతను పూర్తిగా మారాడు. ఆ కాలపు యోధా మతం పూర్తిగా యేసు క్రీస్తుని త్రోసేసింది. ఆ వాక్యము శరీరధారిగా వచ్చి వారి మధ్యలో ప్రత్యక్షత తీసుకొచ్చినప్పుడు ఆ ప్రత్యక్షమైనటువంటి వాక్యాన్ని త్రోసేశారు యోధా మతంలో ఉన్నవారు. అయితే ఆ యోధా మతంలో ఉన్నవారు అనేక మంది యేసే వాక్యమై ఉన్నాడు, ఆ పాత నిబంధనలో వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడని చెప్పి యేసుక్రీస్తు వారిని నమ్మి యేసుక్రీస్తుని వారు వెంబడించారు. అయితే అపోస్తలుడైన పౌలు ప్రారంభంలో యేసుక్రీస్తుని త్రోసివేశాడు. అయితే ఆ తదుపరిగా దేవుడు అతను మరలా పట్టుకుని ఆ అగ్ని స్తంభముతో కొట్టి పూర్తిగా దేవుని వాక్యంపై తిరిగేలా చేశాడు. గమనించండి, ఒకసారి తను బలహీనుడు, లోకంలో ఉన్నవాడు, అబద్ధ సిద్ధాంతాల్లో ఉన్నవాడు, యేసుక్రీస్తుని తృణీకరించిన వాడు, పైగా యేసుక్రీస్తుని ఆ కాలంలో ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని వాక్యము త్రోసివేసేసి అతను హింస పెడుతున్నటువంటి వ్యక్తి అతను పూర్తిగా మార్పు చెంది ఏ వాక్యాన్ని అయితే త్రోసివేశాడో ఆ వాక్య ప్రకారంగా నిలబడుతున్నాడు. ఇప్పుడు ఆ నిలబడుతున్నటువంటి ఆ మనుషుడు ఏ సంఘం అయితే బలహీనమైందో, సంఘము బలహీనమై ఏ ఆచారం నుంచి వచ్చిందో,
ఏ సృష్టి ఆరాధించి బయటకు వచ్చి సృష్టికర్తను ఆరాధించిందో, మరలా ఆ వర్తమానికుడు లేని సమయంలో మరలా సృష్టిని ఆరాధించడానికి, లేక లెస్బియన్ ఆత్మతో పురుషుడు స్త్రీ వివాహం ఆడేటటువంటి ఆ యొక్క భయంకరమైన పాపం స్థితిలో మరలా తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఆ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ లోతైనటువంటి మర్మమును కూర్చున్నటువంటి వాక్యమును అపోస్తలుడైన పౌలు రోమీయులకు తెలియజేస్తున్నాడు. ఈ తెలియజేసే క్రమంలోనే ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఏమన్నాడంటే, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి అంతయు కూడా మిగిలిన ఆశతో ఎదురు చూస్తుంది. వారప్పటికే సృష్టిని ఆరాధిస్తున్నారు. వాళ్ళు చంద్రుని ఆరాధిస్తున్నారు, సూర్యుని ఆరాధిస్తున్నారు, ఆ సృష్టిలో ఉన్నటువంటి చెట్టులను ఆరాధిస్తున్నారు, ఆ సృష్టిలో ఉన్నటువంటి జంతువులను ఆరాధిస్తున్నారు. ఒకరు జంతువులను ఆరాధించేవారు, ఒకరు చేపలను ఆరాధించేవారు, ఒకరు చెట్టులను ఆరాధించేవారు. వాటన్నిటినీ వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఈ ఆరాధిస్తున్న వారికి సృష్టికర్తకి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని ఆయన వారికి బోధించడం మొదలు పెట్టాడు. ఏదేని తోటలో దేవుడు ఆయన సృష్టించడం మొదలు పెట్టాడు. మొదటి దినము ఆయన వెలుగును చీకటిని వేరు చేశాడు. తర్వాత ఆ యొక్క వృక్ష జాతిని ఆయన సృజించడం మొదలు పెట్టాడు. ఆయన పలకబడిన మాట చేత ఆ యొక్క బొటనికల్ లైఫ్ ఎప్పుడైతే పలికాడో చెట్లు వచ్చాయి. ఆ తర్వాత ఉపగ్రహాలను పలికాడు, నక్షత్రాలను పలికాడు, నక్షత్రాలు వచ్చాయి. సముద్ర జీవాలను పలికాడు, సముద్ర జీవాలు వచ్చాయి. జంతువులు పలికాడు, జంతువులు వచ్చాయి. ఆయన ప్రారంభంలో సృష్టిలో ప్రతి దినం ఆయన సృష్టిస్తున్నప్పుడు ఒక్కో దినం ఒకటి చూసి జంతువులను, చెట్లను, లేకపోతే ఆ యొక్క జీవరాశులను ప్రతి దాన్ని కూడా ఆయన సృష్టించి ఆరో దినం వచ్చేటప్పటికి ఉన్నతమైనటువంటి జాతిగా మానవుడు దేవుడు సృజించాడు. సృజించిన తర్వాత ఏ సృష్టిని అయితే మానవుడి కంటే ముందు సృజించాడో ఆ సృష్టి అంతటి మీద ఏలుబడి చేసేటటువంటి హక్కు ఈ యొక్క మానవుడైనటువంటి ఆదాముకి ఇచ్చాడు. ఇప్పుడు ఆదాము ఈ సృష్టికే దేవుడిగా ఉన్నాడు. దేవాతి దేవుడు విశ్వానికే దేవుడు అయితే మొట్టమొదటి మనుష్యుడు ఆదాము, అతను సృష్టికి దేవుడై ఉన్నాడు. ఈ భూమికి దేవుడు ఎవరో కాదు, ఆదాము అయి ఉన్నాడు. ఆయన ఒక పెద్ద దేవుడు అయితే ఆదాము ఈ భూమికి, సృష్టికి, లేకపోతే ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి దానికి ఆదామే దేవుడిగా ఉన్నాడు. అందుకే ఆదాము రెండవ అధ్యాయం ఉన్నప్పుడు ప్రతి దానికి పేర్లు పెట్టుకుంటూ వెళ్ళాడు. దేవుడు పేర్లు పెట్టలేదు. జంతువులకి, వృక్షాలకి, ప్రతి దానికి ఆదాము పేర్లు పెట్టాడు. ఆదాము వాటికి ఏవే పేర్లు పెట్టినో ఆ విధంగా పిలువబడ్డాయని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఆదాముకి ఒక కంట్రోలింగ్ పవర్ దేవుడు పూర్తిగా హక్కు ఇచ్చాడు. ఆయన సముద్రం మీద హక్కు ఇచ్చాడు, చేపల మీద హక్కు ఇచ్చాడు, చెట్ల మీద హక్కు ఇచ్చాడు, జంతువుల మీద హక్కు ఇచ్చాడు, ఆ యొక్క అంతరిక్షం మీద హక్కు ఇచ్చాడు, ప్రకృతి మీద హక్కు ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులకి పైగా దేవుడిగా ఆదామే ఉన్నాడు. గమనించండి, ఇప్పుడు ఆదాము చెప్పిన ప్రతి మాటకు వృక్షాలు లోపడుతున్నాయి, ఆదాము చెప్పిన మాటకి జంతువులు లోపడుతున్నాయి, ఆదాము చెప్పిన మాటకి చేపలు లోపడుతున్నాయి. అంటే ప్రతిదీ కూడా ఆదాముకే లోపడాలి. ఎందుకంటే ఆదాముకి ఏదైనా హక్కు ఇచ్చేశాడు ఆయన. ఆదాము చెప్పిందే జరుగుతుంది అక్కడ. మొట్టమొదటి మనుషుడు ఒక దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ దేవుడి మీద ప్రతిదీ కూడా ఆధారపడవలసిందే. ఒక జంతువు ఈ దేవుడి మీద ఆధారపడవలసిందే. దేవుడిగా మానవుడు ఉన్నాడు. గమనించండి, ఈ యొక్క దేవుడి మీదే వాళ్ళు ఆధారపడాలి ఏదేమైనప్పటికీ. కానీ మనకు తెలుసు అక్కడ పతనం అనేది వచ్చింది. అతను దేవుని కుమారుడు దేవుడిగా ఉన్నాడు. దేవుని కుమారుడు దేవుడే ఉన్నాడు. సింహం పిల్ల సింహం అయితే, కుక్క పిల్ల కుక్క అయితే, దేవుని కుమారుడు దేవుడు అవుతున్నాడు. ఈ దేవుణ్ణి ఆ దేవుడిని అక్కడ పెట్టి సృష్టి అంతటిపై హక్కిచ్చాడు ఆయన. ఇప్పుడు ప్రతి దానికి లోబడుతుంది. ఆయన సముద్రం మీద నడవగలడు. చెట్టు అడ్డొస్తాయి, ఆదాము గొడ్డలు వేసుకుని నరకవలసిన పని లేదు. ఆకాశంలో ప్రయాణం చేయగలడు. ఆ గ్రహాల్లోకి ఆదాము వెళ్ళగలడు. అంత శక్తివంతమైన వాడు మానవుడై ఉన్నాడు. ఈరోజు మానవులుగా మనం చాలా శక్తివంతమైన ప్రజలమై ఉన్నాం. అయితే గమనించండి ప్రియ సోదరులారా, ఇంత గొప్ప స్థితిలో ఉన్న మానవుడు, ఇంత దేవుని కుమారుడు స్థితిలో ఉన్న మానవుడు, ఇంత అనోన్యమైన సహవాసం ఉన్న మానవుడు ఏదేని తోటలో ఆ యొక్క సృష్టికి
ఈ యొక్క దేవుడైనటువంటి కుమారుడైనటువంటి ఆదాముకి ఆ యొక్క సంబంధం అనేది తెగిపోయింది, సంబంధం అనేది ఆగిపోయింది. ఇలాంటి సమయంలో ఎప్పుడైతే పతనం వచ్చిందో ఆ 3వ అధ్యాయములో ఆదాముతో చెప్తున్నాడు, నీ నిమిత్తము నేల శపించబడిందని. అంటే ఆదామును బట్టి నేలంతా శపించబడింది, ఒక మానవుని బట్టి నేలంతా శపించబడిపోయింది. జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, ఆ యొక్క చేపలు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, అది ఏమైనప్పటికీ కూడా ప్రతీది కూడా అది శపించబడిపోయింది. అందుకన్నాడు, ఎప్పుడైతే మానవుడు తప్పు చేశాడో, మానవుడు పతనం అయిపోయాడో, నీ నిమిత్తము నేల శపించబడిపోయింది అన్నాడు. ఎప్పుడైతే శపించబడిపోయిందో ఆదాము దేవుని యొక్క సముఖములో నుండి, ఆ దేవుని కుమారుని యొక్క స్థానములో నుండి ఆదాము బయటకు వచ్చేసాడు. ఆదాము బయటకు వచ్చేసాడు ఏడుస్తూ దుఃఖముతో. అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు అధికారం ఇచ్చాడు, హక్కు ఇచ్చాడు, హక్కు పత్రం ఇచ్చాడు. దాన్నే మన వర్తమాన భాషలు అంటాము, 7 ముద్దల గ్రంథాన్ని ఇచ్చాడు. 7 ముద్దల గ్రంథం ఏంటో కాదు, ఒక అధికారమై ఉన్నది. 7 ముద్దల గ్రంథం ఏంటో కాదు, అది హక్కు పత్రమై ఉన్నది. ఇప్పుడు ఆదాము ఆ 7 ముద్దల గ్రంథాన్ని, ఆ హక్కు పత్రాన్ని ఆదాము కోల్పోయి ఇప్పుడు ఒక శక్తిహీనుడుగా, ఒక బలహీనుడుగా ఏదేను తోటలో నుంచి అతను బయటికి నడుచుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చేసాడు. ఇలాంటి స్థితిలో ఎప్పుడైతే ఆదాము శక్తి పోయిందో, ఆదాముకు హక్కు పోయిందో, సృష్టిని ఏలుబడి చేసే హక్కు కూడా ఆదాము పోగొట్టుకున్నాడు. సృష్టిని ఏలుబడి చేసే హక్కు పోగొట్టుకున్నాడు. అదే రీతిలో సృష్టి కూడా తనకున్నటువంటి ఆ గొప్ప అధికారిని, ఆ గొప్ప దేవుడిని పోగొట్టుకుని అది కూడా శాపంతో నింపబడి ఉంది. ఇప్పుడు మానవుల్లో పాపం ఉంది, సృష్టి మీద శాపం ఉంది. ఓ పక్కన ఆదాము పాపంలో పడిపోయాడు, ఆదాము శపించబడ్డాడు. ఒక ప్రక్కన చూస్తే జంతువులు, చేపలు, ఆ యొక్క వృక్ష జాతి, ఆ యొక్క అంతరిక్షము, ఎవ్రీథింగ్ అది కూడా శపించబడిపోయింది. గమనించిన ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు సృష్టికర్తకి ఆ యొక్క దేవుడికి ఆ యొక్క వేర్పాటు వచ్చేసింది. ఇప్పుడు ఆదాము పూర్తిగా తన హక్కులు పోగొట్టుకొని, తన అధికారాన్ని పోగొట్టుకొని, తన యొక్క దిగంబరిగా మారిపోయి లోకములోనికి, ఆ యొక్క పాపములోనికి, వ్యాధుల్లోనికి, లోక కార్యాల్లోనికి పూర్తిగా ఆదాము బయటకు వచ్చేసాడు. అదే సందర్భంలో ఆదాము లాంటి వ్యక్తి ఆ సృష్టికి ఏలుబడి చేసే వ్యక్తి కూడా లేడేక. అందుకే ఇంకా సృష్టి ఆదాముకి లోబడ్డం మానేసింది, జంతువులు లోబడ్డం మానేశాయి. ఇదివరకు జంతువులు పిలిస్తే జంతువులు వచ్చేవి, ఇదివరకు చెట్లతో మాట్లాడేవాడు, ఇదివరకు సముద్రాల మీద నడిచేవాడు, ఇదివరకు అంతరిక్షంలోకి తిరిగేవాడు. ఇలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు పూర్తిగా ఒక బలహీనమైన స్థితిలో ఆ గ్రంథం పోగొట్టుకున్న తర్వాత, ఆ 7 సీల్ బుక్ అనేది ఎప్పుడైతే పోయిందో అతను పూర్తిగా నిరాధారుడుగా మారిపోయి లోకంలోకి అతను వచ్చేసాడు. ఇలాంటి స్థితిలో అతను ఆదాము ఉన్నప్పుడు సృష్టికి దానికి వేర్పాటు వచ్చేసింది. ఆ రోజు నుంచి మానవుడు మూలుగుతా ఉన్నాడు, పాపం వచ్చేసింది. ఆ రోజు నుంచి సృష్టి కూడా మూలుగుతానే ఉంది. ఎందుకంటే ఆ యొక్క సృష్టిపై ఆ యొక్క పాపం అనేది ఏలుబడి వచ్చేసింది. సృష్టి అనేది శపించబడిపోయింది. చెట్లు శపించబడిపోయాయి, ఆ యొక్క జంతువులు శపించబడిపోయాయి, అవి జీవరాశులు శపించబడిపోయి అవి కూడా మూలుగుచూ ఉన్నాయి. ఇలాంటి స్థితి అనేది ఆ రోజు అక్కడ వచ్చేసింది. అప్పటి నుండి కూడా ఈ సృష్టి అంతా కూడా ఈ రీతిగానే వెళ్తా ఉంది. ఇప్పుడు సృష్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సృష్టి విమోచన కొరకు ఎదురు చూస్తుంది. విమోచన అనగా అది మొదటిగా ఏ స్థితిలో ఉండేదో ఆ పడిపోయిన స్థితిలోకి సృష్టి రావాలి, అదే విమోచన అంటే. ఇప్పుడు ఈ సృష్టి, చెట్లు ఏదైనా తోటలో ఎలా ఉండే ఇప్పుడు అలా లేవు. ఒక మానవుడు ఏదైనా తోటలో ప్రారంభంలో ఎలా ఉన్నాడు అలా లేడు, పూర్తిగా వంకరైపోయింది. ఇప్పుడు సృష్టి అంతా కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తుందంటే దేవుని కొరకు ఎదురు చూడట్లేదు. దేవుని కుమారుడైనటువంటి ఆదాము కోసం దేవుని సంతానము కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు మన విమోచన దేవుని కుమారుడైనటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉంటే ఈ యొక్క సృష్టి అంతటికి విమోచన మన మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు విమోచన అనేది ఎవరు ఇవ్వాలంటే నీవే సృష్టికి ఇవ్వాలి. ఈ చెట్లు విమోచించవలసింది ఎవరో కాదు, దేవుని కుమారుడే. ఈ సృష్టిని విడిపించవలసింది ఎవరో కాదు, ఇక్కడ నువ్వు నేనై ఉన్నాం. కానీ ఎప్పుడైతే పతనం వచ్చిందో మనము కూడా దేవుని కుమారుడు యొక్క స్థానములో నుండి మనము తప్పిపోయాం.
ఇప్పుడు అంతా కూడా సృష్టి అంతా కూడా స్థానం తప్పిపోయింది. దేవుని పిల్లలు స్థానం తప్పిపోయారు. ఇప్పుడు తప్పిపోయినటువంటి ప్రతి స్థానము కూడా తన ఒరిజినల్ స్థితిలోనికి అది ఖచ్చితంగా రావాల్సి ఉన్నది. అందుకే ఏ స్థితిలోంచి అయితే పడిపోయామో తిరిగి మరలా ఆ స్థితికి రావడమే విమోచన ఉన్నది. ఈరోజు మనం ఎక్కడి నుంచి పడిపోయామో మరలా అక్కడికి రావాలి, అప్పుడే అది విమోచన జరిగినట్టు. అలాగే ఇప్పుడు 2 విమోచనలు జరగాలి. ఒకటి మానవుడికి విమోచన జరగాలి, రెండవది సృష్టికి విమోచన జరగాలి. అక్కడ రూతుకి విమోచన జరిగితేనే నయోమికి విమోచన జరుగుతుంది. ఇప్పుడు మనకి విమోచన జరిగితేనే సృష్టికి విమోచన జరుగుతుంది. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా దేవుడి కొరకు ఎదురు చూడట్లేదు. ఈ సృష్టి అంతా కూడా దేవుని కుమారులైనటువంటి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తా ఉంది. ఒక పువ్వు ఎదురు చూస్తుందంట, ఒక చెట్టు కాసే పువ్వు ఎదురు చూస్తుంది. నిజంగా దేవుని కుమారులు వస్తే నేను సాయంకాలం అయ్యేటప్పటికి వాడిపోవలసిన పని ఉండదు కదా అని ఒక పువ్వు ఎదురు చూస్తూ ఉందంట, ఒక జంతువు ఎదురు చూస్తుందంట. ఓ దేవుని కుమారుడు వస్తే మాకు ఎలాంటి స్థితి ఉండదు కదా. ఒక జంతువు ఎదురు చూస్తుంది, ఒక చెట్టు ఎదురు చూస్తుంది, ఒక నదులు ఎదురు చూస్తున్నాయి. ఓ దేవుని కుమారుడు వస్తే మేము ఎండిపోవలసిన పరిస్థితి ఏమీ లేదు కదా అని చెప్పి ఈ యొక్క సృష్టి అంతా ఎదురు చూస్తుంది. అందుకే ఇప్పుడు దేవుని కుమారుడుగా ఏదైనా తోటలో ఆదాము ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి ఇప్పుడు మనం మార్చబడాలి. మార్చబడడానికే ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఎప్పుడైతే నీవు మార్చబడి నీవు ఒరిజినల్ పొజిషన్లోనికి, ఇది సరైన స్థితి కాదు, ఇది మన సరైన స్థితి కాదు, ఇక్కడ బాధలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, కోట్లాట ఉంది, కక్షలు ఉన్నాయి, క్రోధాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, రకరకాల పాపం ఉంది, వ్యభిచార కోరికలు ఉన్నాయి, జోదము, ఒకరి మోసం చేయాలని ఇలా భయంకరమైన స్థితి ఉంది. కానీ దేవుని కుమారుడు ఆ విధంగా ఉండేవాడు కాదు. అక్కడ ప్రేమ తప్ప మరొకటి పరిపాలించట్లేదు. పరిపూర్ణంగా అది ప్రేమ ఉంది, అది ప్రేమ ప్రపంచమై ఉన్నది. ఇప్పుడు మనుషులకి దెబ్బలాట. నా వాయిస్ వస్తుందండి చివరికే? హల్లెలూయా. నా వాయిస్ వస్తుందా? ఇంకా కొంచెం రేజ్ చేస్తాను, మరి చెప్పండి. హల్లెలూయా. గమనించండి నా ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉన్నతమైన స్థితిలోనికి ఉన్నటువంటి మనుషుడు, దేవుడిగా పిలువబడిన మనుషుడు, ఏ సృష్టికైతే దేవుడిగా ఉన్నాడో ఆ దేవుడిగా పిలువబడుతున్నవాడు, ఆమేన్, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏ సృష్టిని అయితే ఏదేనిలో పాలించేవాడో ఆ సృష్టిలో దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. గమనించండి, ఇప్పుడు సృష్టి ఏమో నీ కొరకు ఎదురు చూస్తుంది, నువ్వే దేవుడిని ఎదురు చూస్తుంది. ప్రతి జంతువు నీవే దేవుడిని ఎదురు చూస్తుంది, ప్రతి చెట్టు నీవే దేవుడిని ఎదురు చూస్తుంది. నువ్వు దేవుని కుమారుడు రూపంలోకి రావాలి, దేవుని కుమారుడు స్థానంలోకి రావాలని ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి నది చూస్తుంది. గమనించండి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఆ సృష్టి దేని కొరకు ఎదురు చూస్తుందంటే మాకు దేవుడు కావాలి. ఏదేనిలో ఒక ఆదాము వంటి మనుషుడు మాకు కావాలి, ఒక ఆదాము వంటి మనుషుడు కావాలి. ఎందుకంటే ఆదాము ప్రేమతో పాలించేవాడు, ఆదాము ఆ యొక్క చెట్లతో మాట్లాడేవాడు, ఆదాము జంతువులతో మాట్లాడేవాడు, ఒక ప్రేమ పూర్వకమైనటువంటి ఒక దేవుని కుమారుడిగా ఏదేని తోటలో ఉండి ఒక అద్భుతమైన రీతిలో వారిని పాలించేవాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి కోసం ఈ సృష్టి అంతా ఎదురు చూస్తూ ఉంది. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు మానవుడు ఒక మధ్యస్థిమతం లేని వ్యక్తిగా, ఒక పిచ్చివాడిగా మారిపోయి ఏ సృష్టి అయితే ఉందో ఆ సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఇక్కడ రోమీలు చేసే పని ఏంటంటే సృష్టికర్తను ఆరాధించడం మాని సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టారు వీళ్ళు. ఆ చెట్టేమో నీవే దేవుడిగా ఉండాలని నీ వెంట పడుతుంది, కానీ ఈరోజు మనము చెట్టే దేవుడని చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. గమనించండి ప్రియ సోదరి సోదరుల, జంతువు అనుకుంటుంది నీవే దేవుడు అని నీ దగ్గరికి వస్తుంది, నువ్వేమంటున్నాడు జంతువే మా దేవుడు అని వెళ్తున్నావు. ఒక నది అంటుంది మీరే దేవుడు అంటుంది, నదులు మనం అంటున్నాం నీవే దేవుడు అంటున్నాం. వాస్తవానికి మానవుడే దేవుడై ఉన్నాడు ఒకప్పుడు, కానీ మనం ఏం చేస్తున్నామంటే
ఆ యొక్క సృష్టిని ఏలే మనము ఆ సృష్టిని మనం ఆరాధించడానికి వెళ్తున్నాం. కానీ ఒక చెట్టుని అడగండి, దేవుడు ఎవరంటే చెప్తుంది నీవేరా బాబు అంటారు. ప్రతిరోజు నీ కళ్ళ ముందు ఉన్న చెట్టు నువ్వెప్పుడు దేవుని కుమారుడిగా మారుతావో, ఎప్పుడు దానికి విమోచన వస్తుందో, ఏమన్నా రోడ్డు పడిందంటే ఆ మున్సిపాలిటీ కూడా వచ్చి దాన్ని కట్ చేస్తుంటారు. ఏదైనా తోటలో ఒకవేళ రోడ్డుకి అడ్డు వచ్చిందనుకో చెట్టు, ఓ చెట్టుతో మాట్లాడతాడు ఆయన, ఓ చెట్టు నీవు ఇక్కడి నుంచి పెగిలించబడి ఒక ఖాళీ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నాటబడి అంటే థ్యాంక్ యూ సార్ అని ఆ చెట్టు చెప్పి వేరే చోట నాటబడుతుంది. ఆ విధంగా దేవుని కుమారుడు ఉండేవాడు. ఇప్పుడు ఆ కరెంటు వైర్ కట్ చేస్తారు, రోడ్ వేస్తే నరికేస్తారు. కానీ అలాంటి విధానం ఏదైనా తోటలో లేదు. అందుకే యేసు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు చెట్టుతో మాట్లాడాడు. ఆయన మాట్లాడగలడు, ఎందుకంటే ఆయన కూడా దేవుని కుమారుడుగా ఆయన భూమి మీదకి వచ్చాడు కనుక. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా దేవుని కుమారుడి కొరకే ఎదురు చూస్తా ఉంది. కానీ ఏం జరుగుతుందంటే నీవే దేవుడు అంటే నీవే దేవుడు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు సృష్టి అంతా అంటుంది మీరే దేవుళ్ళే, మనం అంటున్నాం మీరే దేవుళ్ళు అంటున్నాం. కానీ మూలానికి వెళ్తే ఇక్కడ కూర్చున్న నీవే దేవుడుగా ఉన్నావు. అయితే ఒక విషయం, నువ్వు దేవుడుగా ఉండి దేవుని యొక్క స్థానంలో నుంచి తప్పుకున్నావు. ఆ కారణమును బట్టే ఈ సృష్టినే దేవుడు అంటున్నావు నువ్వు. ఇక్కడ అదే సమస్య వచ్చింది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచు కనిపెడతా ఉందంట. ఏమి మామూలుగా ఉందనుకున్నామేమో సృష్టి ప్రతిరోజు ఎదురు చూస్తుంది. ఒక దేవుని కుమారుడు భూమి మీదకి వస్తాడా, ఒక దేవుని కుమారుడు కనబడతాడా. ఆదాము లాంటి వ్యక్తిని మేము చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆదాము ప్రేమపూర్వకమైన వాతావరణం అక్కడ సృష్టిని చాలా బాగా ఏర్పాటు చేశాడు. అక్కడ జంతువుని పాలించాడు, నక్షత్రాలను పాలించాడు. ఎలాంటి నష్టం అక్కడ లేదు. కానీ ఇప్పుడున్న మానవుడు పాపంలో పడిపోయిన తర్వాత మానవుడు ఈ సృష్టి అంతటిని పాడు చేశాడు. ఈ 6000 సంవత్సరాలకి సృష్టి ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయిందంటే అంత దారుణ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఏదేని తోటలో మటర్లు, మానభంగాలు, వ్యభిచారాలు, జూదములు, కోట్లాటలు, రక్తపాతాలు ఏదైనా తోటలో లేవు. అది చాలా ప్రేమపూర్వకమైనది. ఎంత అద్భుతమైనటువంటి ఆరాధన అక్కడ ఉండేది. ప్రతిరోజు దేవుడు దిగి వచ్చేవాడు, ప్రతిరోజు దేవుని పొలాలు వెళ్ళేవారు, దేవునితో సహవాసం చేసేవారు. ఒక అద్భుతమైన చిత్రముగా ఉండేది అక్కడ. చెట్లు చూసేవి ఒక అద్భుతమైన సహవాసాన్ని, జంతువులు చూసేవి దేవుడి పిల్లలు సహవాసం చేయడాన్ని. అక్కడ ఎలాంటి గొడవలు, కోట్లాటలు ఏమీ లేవు. ఈవెన్ ఆదాము ఏ రోజైనా నిరసించబడ్డాడంటే ఏ రోజు కూడా లేదు. ఆదాము హాస్పిటల్కి వెళ్తున్నాడంటే హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. ఆదాము ఏదైనా టాబ్లెట్లు వేసుకున్నాడంటే టాబ్లెట్లు వేసుకునే పని లేదు. తన భార్యని ఎల్లప్పుడూ ప్రేమించాడు. భార్య భర్తల కోట్లాట ఏదేని తోటలో లేదు. చాలా అద్భుతమైనటువంటి సహవాసం. భార్య భర్తలు ఒకరినొకరు ఒక మాట అనుకునేది లేదు. ఒకరిపై ఒకరు అనుమానాలు లేవు. ఆ సృష్టి అంతా కూడా ఈ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషించేది. ఒక అద్భుతమైన కుటుంబాన్ని చూసినప్పుడు ఆ సృష్టి అంతా చాలా ఆనందించేది. అలాంటి సృష్టి, అలాంటి మనుషుల కోసం ఏదేదో ఒక పాపము లేని, ఒక వ్యభిచారము లేని, త్రాగులు లేని, రోగాలు లేని, తెగులు లేనటువంటి మనుషుల కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంది. కానీ అప్పటి నుండి కూడా చూస్తే ఎప్పుడైతే మానవుడు తన స్థానంలోంచి బయటకు వచ్చాడో అప్పటి నుండి సృష్టి శపించబడింది. చాలా ఘోరాలు చూస్తూ ఉంది సృష్టి. ఈరోజు నేల మీద రక్తం ఒలుగుతూ ఉంది. ఎప్పుడైతే ఏదేని తోటలోంచి వారు బయటకు వచ్చారో, ఎప్పుడైతే పాపం చేశారో, మొట్టమొదటిసారిగా ఆ కయీను అన్నవాడు భూమి మీద రక్తం వణికించాడు, మంటలు చేశాడు. ఆ కయీను అన్న సంతానం నుండి 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడు. అక్రమ సంబంధాలు మెయింటైన్ చేశారు. వారికి విరుద్ధంగా దేవునికి తిరుగుబాటు చేశారు. ఆ సృష్టి చూస్తుంది ఏంటి, ఆదాము ఎప్పుడు దేవునికి తిరుగుబాటు చేయలేదే. కానీ కయీను అన్నవాడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు ఏంటి? ఎందుకని మానవుడు పడిపోయాడు. ఎందుకు మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారంటే వాడు పడిపోయారు. ఆదాము ఏ రోజు తిరుగుబాటు చేయలేదు. అంత అన్యోన్యమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఏంటి అలాంటి మనుషుడు అని చెప్పి ఈ సృష్టి అంతా చూస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నీ పెరట్లో ఉంది, ఎక్కడే చెట్లు, మామిడి చెట్లు ప్రతిరోజు వెళ్ళి చూస్తుంటారు. ఏదో తొడవమో లేకపోతే ఏదో చేయడం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని చూస్తూ ఉంటుంది మీ చెట్టు, మీ గృహస్థులు అయితే. దానికి మాటలు వస్తే అమ్మా ఆ రోజు పాపము లేని స్థితిలో ఒక మానవుడు ఉన్నాడు. ఆ మానవుడుగా నువ్వు ఎప్పుడు మారతావా అమ్మా అని చూస్తాడు. అది
ఖచ్చితంగా చూస్తారు. మీ వీధిలో తిరిగే కుక్కలు చూస్తూ ఉంటాయి. నువ్వెప్పుడు ఆదాములా మారుతావు? ఎప్పుడు దేవుని కుమార్తె దేవుని కుమారులా మారుతావు? అక్కడ ఉన్నటువంటి ఆ కుక్కలు చూస్తాయి, అక్కడ పిల్లలు చూస్తాయి, ఆ జంతువులన్నీ చూస్తాయి. అలాంటి మనుషుల కొరకు ఎదురు చూస్తా ఉంది. ఏదైనా తోటలో ఉన్న మనుషులు మరలా ప్రభువైన యేసుక్రీస్తే ఆ విధంగా ఉన్నాడు తప్ప ఇక మానవులు ఎవరు ఆ విధంగా లేరు. గమనించండి, ఈ చెట్లు మాట్లాడితే ఏ విధంగా, ఎందుకంటే ఆదాము మాట్లాడేవాడు. ఇక్కడ ఏదైనా ఇల్లు కట్టారంటే చెట్లు లేచిపోతుంది. కానీ ఆదాము ఇక్కడ ఇల్లు కట్టాలనుకో, అమ్మ మాకు ఇక్కడ అడ్డున్నాను, దయచేసి ఇక్కడి నుంచి లేచి వేరే చోటకి వెళ్ళని చెప్తాడు. అలాంటి స్థితిలో ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు అట్లా లేదు. దేవుని కుమారుడు స్థానంలో తప్పిపోయింది. ఆ తర్వాత మానవుడు విచ్చలవిడిగా భూమిని పాడు చేసేసాడు. ఈ యొక్క గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పూర్తిగా పాడైపోయింది. ఈ గ్లోబల్ వార్మింగ్ పూర్తిగా పాడైపోయింది. ఏదేని తోటలో ఓజోన్ పొర తెగిపోవడం లేదు. ఏదేని తోటలో అడవులు నరికివేత లేదు. ఏదేని తోటలో ప్రేమపూర్వకమైన వాతావరణం ఉంది. అన్యోన్యమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఏదేని తోటలో ప్రేమపూర్వకమైన వాతావరణం వారి మధ్యలో ఉండేది. అంత గొప్ప సృష్టి, దేవుడు చేసిన సృష్టిలో ఆదాము దేవుడిగా ఉండి ఆ సృష్టి అంతని ఏలుబడి చేస్తున్నాడు. కానీ అక్కడ పతనం వచ్చింది, మానవుడికి పతనం వచ్చింది. అక్కడ ఏ మతాలు లేవు, ఏ కులాలు లేవు, ఏ జాతులు లేరు. మొట్టమొదటి కుటుంబం అదే. ఇప్పుడంటే మానవుల్లో జాతులు వచ్చాయి, కులాలు వచ్చాయి, లేకపోతే ప్రాంతీయ భేదాలు వచ్చాయి, రకరకాల మతాలు వచ్చాయి. కానీ మొట్టమొదటిగా మానవుడిని దేవుడు ఆ విధంగా చేశాడు. ఆ మానవుడికి దేవుడు సకల అధికారాలు ఇచ్చాడు. కానీ అధికారాలు పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా తోట నుంచి బయటకు వచ్చి వాళ్ళు చెమట కారుస్తున్నారు. వాళ్ళకి చెమట అంటే ఏంటో తెలియదు, హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటో తెలియదు, క్యాన్సర్లు అంటే ఏంటో తెలియదు, పక్కూరు ఆస్తి ఎలా దోచుకోవాలో తెలియదు, పక్కూరు భార్యని ఎలా చూడాలో వరకు తెలియదు. వాళ్ళు ఎంతో ప్రేమ సహవాసము, ఎలాంటి పాపం అనే ఆలోచన లేదు. కానీ అలాంటి స్థితిలో ఉన్నవారు దేవుని యొక్క వాక్యములోంచి వారు బయటకు వచ్చి వాళ్ళు దాస్యత్వంలోకి వెళ్ళిపోయారు. వారితో పాటు సృష్టి అంతా దాస్యంగా మారిపోయింది. చాలా దీనమైన స్థితిలోకి సృష్టి అంతా వెళ్ళిపోయింది. గమనించండి ప్రియ సోదరి సోదరుల, అప్పటి నుండి ఆ దాస్యములోకి వచ్చి ఇప్పటి వరకు దరిదాపుగా 6026 సంవత్సరం వరకు ఈ సృష్టి అంతా కూడా మూలుగుతూనే ఉంది. మానవుడు కూడా వ్యాధులతోనూ బాధలతోనూ అయితే కొట్లాడుతోనూ లేకపోతే కక్షలతోనూ క్రోధములతో తిరుగుతూనే ఉన్నాడు. ఇద్దరు గంట సేపు మాట్లాడుకున్నారంటే వారు కొట్టుకుంటారు. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలోకి మానవ జాతి జారిపోయింది. సృష్టి ఏమో మానవ జాతి వెంటబడుతుంది. మాకు ఎప్పుడు విమోచన దొరుకుతారు? ఈరోజు మనిషికి ఆ విధంగా లేదు. ఈ పాపాన్ని ఎప్పుడు విడిచిపెడదాం? ఈ అవిశ్వాసాన్ని ఎప్పుడు విడిచిపెడదాం? ఈ వ్యభిచార త్రాగుళ్లను, ఈ యొక్క చెత్త జీవితాన్ని ఎప్పుడు విడిచిపెడదాము అని మనిషికి లేదు. కానీ నువ్వెప్పుడు విడిచిపెడతావని చెప్పి ఈ సృష్టికి ఉంది. నువ్వెప్పుడు నీ ఒరిజినల్ పొజిషన్కి వస్తావా, ఎప్పుడు ఆ మూల స్థానంలోకి వస్తావా అని చెప్పి నీకంటే ఎక్కువ ఆసక్తితో ఎదురు చూసేది ఎవరంటే ఈ యొక్క సృష్టి ఉన్నది. ఎందుకంటే అది మూలుగుతా ఉంది. ఈరోజు మానవుడు సృష్టిని చాలా బాధిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద జీవించడానికి దానికి శక్తి కూడా అయిపోతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మాత్రం అంతా పాడైపోయింది, ఓజోన్ పాడైపోయింది. ఈరోజు సూపర్ ఎల్నినోలు వాతావరణ మార్పులు ఎందుకు వస్తున్నాయి? అది మూలుగుతా ఉంది. దానికి విడుదల కావాలి. ఏదైనా తోటలో సూపర్ ఎల్నినో లేదు, ఓజోన్ పొర తెగిపోవడం లేదు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏమీ లేదు. ఎంత అద్భుతంగా ఉంది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి రోజు రోజుకి వాతావరణం క్షీణిస్తా ఉంది. గమనించండి, ఒక నెలలో జరగాల్సిన మరొక నెలలో జరుగుతుంది. వర్షాలు పడవలసినప్పుడు ఎండలు కాస్తున్నాయి, ఎండలు పడవలసినప్పుడు వర్షాలు కాస్తున్నాయి, చలి కావలసినప్పుడు ఏమి ఎండలు కాస్తున్నాయి. పూర్తిగా వాతావరణ పరిస్థితి అంతా మారిపోయింది. ఎందుకో తెలుసా? మాకు విమోచన ఎక్కడ దొరుకుతుందని సృష్టి ఎదురు చూస్తుంది. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి? ఎవరు ఆలోచించరు. టీవీలో చూస్తారు, సైంటిస్ట్ చెప్పాడు, మేము సిద్ధమైపోవాలి, ఆహారం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు. అసలు ఇదంతా రావడానికి గల కారణం ఏమిటి అని ఆలోచించే మానవుడే లేడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కాలం గడిచిపోతుందని చూస్తున్నారు తప్ప ఇదంతా రావడానికి గల కారణం ఏమిటి? ఎవరైనా మనకు తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ సృష్టిలో ఈ విధంగా మార్పులు వచ్చేసాయి? సముద్రాల్లో మార్పులు వచ్చేసాయి. సముద్రాల్లో భూకంపాలు, సునామీలు, అది నిలబడలేకపోతుంది. ఎందుకు సునామీలు వస్తున్నాయో తెలుసా? ఆ యొక్క సముద్రాలు మూలుగుతా ఉన్నాయి. ఎందుకు భూకంపాలు వస్తున్నాయో తెలుసా? అది మూలుగుతా ఉంది. ఏదేంలో భూకంపాలు లేవు, ఏదేంలో సునామీలు లేవు, ఏదేంలో లావా పర్వతాలు లేవు. భూమిలో భూకంపాలు వస్తున్నాయి, భూమిని కదిలిపోతా ఉంది. ఎందుకని? ఈ సముద్రానికి కదిలిపోతున్నాయి, అగ్ని పర్వతాలు పేలిపోతున్నాయి.
గమనించండి, ఆ యొక్క సూపర్ ఎన్నిలోట భయంకరమైన ముప్పు, భయంకరమైన ఎండలు, ఆ యొక్క ఉరుములు, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఓజోన్ పొర తెగిపోయిందట. ఓ ఇచ్చిన విడినటువంటి మనిషి స్వార్థపూరితమైన జీవితంతో ఈ సృష్టిని అంతా కూడా బాధ పెడతా ఉన్నాడు. వాళ్ళు విడిపించబడి సృష్టిని విడిపించడానికి బదులుగా వీరు ఇంకా పాపంలోకి వెళ్ళిపోతూ సృష్టిని ఇంకా బాధ పెడుతున్నారు. మానవుడు ఎక్కడి నుంచి పడిపోవాలో తెలియట్లేదు. ఈరోజు మానవ జాతి రోబోలు తయారు చేస్తున్నారు. ఈ రోబోల కోసము ఈ సృష్టి ఎదురు చూడట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మేము తెలివితేటలు కలిగిన వారము, మాకు చాలా డెవలప్ అయిపోయింది, మేము పట్టణాల్లో ఉన్నాము, ఇంటి లోపల ఉంటే మాకు ఆహారం వచ్చేస్తుంది, ఇంటి లోపల ఉంటే ఏ వస్తువులు వచ్చేస్తుంది, మేము డెవలప్ అయిపోయినాయి. ఈ విధంగా చూస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లను, రోబోట్లను మేము డెవలప్ అయిపోవాలనుకుంటున్నారు. ఈరోజు మానవుడు విడిపించబడడానికి బదులుగా ఆ పాపమును విడిచి ఇంకా బయటికి రావాల్సిన దానికి బదులుగా ఇంకా దేవుని వాక్యం దూరం అయిపోయి సృష్టిని ఇంకా బాధపెడుతున్నారు. సముద్రాలు ఇప్పటికే పాడైపోయి ఫ్యాక్టరీల ద్వారా, లేకపోతే వాళ్ళ పొల్యూషన్ ద్వారా పూర్తిగా చెరువులు, లేకపోతే చెరువులు, ఆ యొక్క సముద్రాలు పాడైపోయి, గమనించండి, ఆ యొక్క జీవరాశులు ఇప్పటికే నశించిపోయాయి చాలా వరకు. వాతావరణ కాలుష్యం పూర్తిగా ఈరోజు మంచి ఎయిర్ పీల్చుకోవడానికి లేదు మనకి. ఎక్కడుంది? మీరు కొలుసుకోండి, మంచి గాలి పీల్చుకుంటున్నాం. ఎందుకు? శ్వాసకోశ వ్యాధులు. ఎందుకు? ఈ సముద్రంలో వచ్చేటటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క వాసన. ఏం జరుగుతుంది? మురికి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థలు. ఏమైంది? వాతావరణం పూర్తిగా పొల్యూట్ అయిపోయింది. నీటిని పాడు చేశాడు మానవుడు. ఆ యొక్క చెట్లు పాడు చేశాడు, విచ్చలవిడిగా నరికి ఒక గ్రీనరీ అనేది లేకుండా పూర్తిగా దాన్ని మార్చేశాడు. చెట్లు మారిపోయిన జంతువులు, విచ్చలవిడిగా హైబ్రిడేషన్, అది ఏ జాతో తెలియదు. గుర్రానికి గాడిదని సంక్రమం చేసి ఆ యొక్క కంచర గాడిదని చేస్తా ఉన్నారు. ఎక్కడ సంక్రమణ హైబ్రిడేషన్ సిస్టమ్, ఆ యొక్క హైబ్రిడేషన్ మొత్తం తీసుకొచ్చేసారు. నువ్వు తినే నూనె దగ్గర నుండి ఆ సృష్టి ఇవ్వలేకపోతుంది, సోర్స్ ఇవ్వలేకపోతుంది. ఎందుకు? పంటలు పండలేకపోతున్నాయి, పట్టుకోలేకపోతుంది. అది ఈ యొక్క భూమికి మానవుడు ఒత్తిడి చేశాడు. దాన్ని విడిపించబడడానికి బదులుగా, దాన్ని విడిపించి ఆ యొక్క శాపము నుంచి దాన్ని బయటికి తీసేవాళ్ళని బదులుగా ఈ యొక్క సృష్టిని ఇంకా మానవుడు బాధపడుతున్నాడు. ఈరోజు ఎక్కడ మీరు చూడండి, పంటలు రావట్లేదు. మానవుడికి దురాశ, అధికంగా ఇవ్వాలని చెప్పి దానికి పొటాషియం రకరకాల మందులు కొడుతూ హైబ్రిడేషన్ సిస్టమ్ తీసుకొచ్చేసి ఈ సృష్టిని చాలా చాలా బాధపడుతున్నాడు. గ్రహాలు పాడైపోయి ఉల్కలు పగిలిపోతున్నాయి అంటున్నారు, అవి చుక్కలు రాలిపోతున్నాయి అంటున్నారు, భయంకరమైన పొల్యూషన్ పంపిస్తున్నారు. ఏమైంది? ఒక సృష్టిని విడిపించవలసిన మానవుడు సృష్టిని ఇంకా కూడా ఒక దీన స్థితిలో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి స్థితిలో మానవుడు ఉన్నాడు. అతను పాపం చేస్తున్నాడు. ఇంకా ఆ యొక్క సృష్టిని కూడా ఇంకా దాస్యతలో నడిపిస్తున్నాడు. అయినప్పటికీ సృష్టికి ఆశ ఉంది. దేవుని కుమారుడు ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు మనం విడిపిస్తాడా? ఎప్పుడు పూర్వవైభవం వస్తుంది? ఎప్పుడు 1000 ఏళ్ల పాలన వస్తుంది? ఎప్పుడు నీతి పాలన వస్తుంది అని సృష్టి ఎదురు చూస్తా ఉంది. కానీ మానవుడు పూర్తిగా దీన్ని పాడు చేశాడు. చాలా చాలా దారుణమైన స్థితిలో తీసుకొచ్చాడు. మీకు ఒక సంగతి చెప్పనా? ప్రతి ఇల్లు నడవాలంటే కొంత ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. ఇన్కమ్ సోర్స్ని బట్టి ఆ కుటుంబం నడుస్తుంది. ఎప్పుడైతే ఇన్కమ్ సోర్స్ అయిపోయిందో ఆ కుటుంబం వేరే చోట నుంచి అప్పులు తెచ్చుకుని బ్రతకాలి. మీకు చెప్పనా, సైంటిస్టులు ఏం చెప్తున్నారు తెలుసా? 2023 నాటికి భూమి రన్ అవడానికి కావలసిన సోర్స్ అన్ని కూడా అయిపోయాయట. నీకే అప్పులు ఉన్నాయని బాధపడక, కానీ నువ్వు నిలబడుతున్న ఈ భూమికి కూడా అప్పుతోనే బ్రతుకుతుందట. మీరు వెళ్ళండి, ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, సైంటిస్టులు మాట్లాడుతున్నారు. అంటే ఈ భూమి బ్రతకడానికి కూడా సోర్స్ అయిపోయిందట. దాని అర్థం ఏంటో తెలుసా? నేను మోయలేని చేతులు ఎత్తునట్టుగా అయిపోయింది. ఈ 6000 సంవత్సరాల పాటు మానవ జాతిని మోసి 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 ఇక నా వల్ల అవ్వదు. గమనించండి, చెట్లలో మార్పు వచ్చాయి, జంతువుల్లో మార్పు వచ్చింది, ఇక సముద్రాల్లో మార్పు వచ్చింది, అంతరిక్షంలో మార్పు వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా మార్పు వచ్చింది. మీరు గమనించండి. ఎంతసేపు టీవీలోని యూట్యూబ్లో నా రాజకీయాలు పడుతున్నారేమో. ఏదో ఒక రోజు పూర్తిగా ఈ భూమి షేక్ అవబోతుంది. ఎందుకంటే ఆ భయంకరమైనటువంటి దాస్యంలోకి వెళ్ళిపోయింది. అంత మాత్రమే కాదు, భయంకర రక్తపాతాలు, భయంకర వ్యభిచారాలు, అక్రమ సంబంధాలు,
ఈ జోదాలు, చీకటి కార్యాలు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. ఏదేనితో ఒక అక్రమ సంబంధం లేదే, పాపము లేదే, ఏమైంది? ఇప్పుడు ఎక్కడ చూసినా సందుల్లోనూ అక్రమ సంబంధాలు, విచ్చబడి జీవితాలు, నీతి లేదు, నీతి దాటిపోయారు ప్రజలు. ఒక కుక్కనే నీతిగా బ్రతుకుతుంది, కానీ ఈరోజు మానవుడు నీతి తప్పు బ్రతుకుతున్నాడు. మనందరం చూస్తున్నాం. తల్లికి పిల్లకి తేడా లేదు ఈరోజు, పాపానికి వయసుకి తారతమ్యం లేదు. అంత దీన స్థితికి అయిపోయి వరుసలో వాయులు కూడా లేవు. అంత దారుణంగా ఈరోజు మానవుడు తయారైపోయాడు. గమనించండి ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందో. అయితే సృష్టి ఎదురు చూస్తూ ఉంది, నాకు దేవుని కుమారుడు కావాలి, ఆదాము లాంటి వాడు కావాలి. ఏ దేవుని తోటలో ఎలాంటి వ్యక్తి అయితే ఉన్నాడో అలాంటి వ్యక్తి నాకు కావాలి అని సృష్టి ఎదురు చూస్తున్నది. ఆశ్చర్యంలో ఉన్న ఈ యొక్క సృష్టి అందుకే తట్టుకోలేక ఆ యొక్క చెట్లు, వాతావరణ పరిస్థితులు, ఆ యొక్క భూకంపాలు, సునామీలు, లావాలు పగిలిపోవడం, ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి ఐస్ అంతా కరిగిపోవడం, ఏమవుతుంది ఏమి పట్టించుకోవట్లేదు మానవుడు. అది చాలా ఎంత వేదన పడాలో అంత వేదన పడుతుంది. ఎవరి కోసం? ఒక మానవుడి కొరకు, ఒక దేవుని కుమారుడి కొరకు, ఒక దేవుని యొక్క స్వరూపము ఉన్నవాడి కొరకు ఈ సృష్టి అంతా ఎదురు చూస్తుంది. కానీ ఈరోజు మానవుడు పట్టినట్టుగా ఉన్నాడు. డబ్బు సంపాదించామా, లేకపోతే తిరిగామా, లేకపోతే రాజకీయాలు చేశామా, లేకపోతే వాడిని అక్రమం చేశామా, వీడిని ఎలా చేశామా, మనం బ్రతికేస్తున్నామా, హాయిగా ఉన్నామా అనుకుంటున్నాడు. కానీ అయ్యో ఇప్పుడు ఏ స్థితిలో మనం మారాలి, నేను ఏ స్టాండర్డ్ లోనే రావాలి అని ఆలోచన రోజు మానవుడికి లేదు. ఎల్లప్పుడూ గొప్పవాడైపోదామని చూస్తున్నాడు. అందుకే సృష్టి ఆదాము లాంటి వాడి కొరకే ఎదురు చూస్తుంది. ఆదాము లాంటి వాడి కొరకు. ఎందుకంటే దేవుని పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. అతను నిజమైన కుమారుడు. అతను నీ వలే నా వలే మొదటి నెల, రెండో నెల, మూడో నెల అలా పుట్టినవాడు కాదు. అతను యవనస్తుడిగా పుట్టాడు. దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో పుట్టాడు. ఇలాంటి గొప్ప మనుషులు, వారిని పాలించేవాడు, దేవుని ద్వారా పుట్టినవాడు, పలకబడిన మాట చేత పుట్టినవాడు, సృష్టి అంతా కూడా ఏదో చేసేవాడు. గమనించండి ప్రియ సోదరుల, ఒకటి మానవుడు పడిపోయాడు, రెండవది సృష్టి పడిపోయాడు. సృష్టి ఏ తప్పు చేయలేదండి, కానీ మానవుడి నిమిత్తమే సృష్టి శపించబడింది. ఈ సృష్టికి ఇలాంటి పరిస్థితులు రావడానికి గల కారణము నువ్వు, నేనే. ఇదే విధంగా, ఎందుకంటే ఆ రోజు నీ నిమిత్తము నేల శపించబడింది అన్నాడు. దేవుడు నేలని కూడా శపించాడు. ఇప్పుడు దేవుని రెండు కార్యాలు చేయాలి, విమోచన కార్యాలు. ఏంటి విమోచన కార్యం అంటే? నిన్ను విమోచించాలి, నీ ద్వారా మరలా సృష్టిని విమోచించాలి. దేవుడు డైరెక్ట్ గా సృష్టిని విమోచించడు. అందుకే దేవుడి వైపు చూడట్లేదు ఆ సృష్టి, నీ వైపే చూస్తుంది. ఎందుకంటే నీవే ఈ సృష్టిని మార్పు తీసుకురావాలి. ఈ యొక్క సృష్టికి అద్భుతమైనటువంటి ఏదైనా పాలన తీసుకురావాల్సింది నీవే. నీవేమో విచ్చలవిడిగా తిరుగుతున్నావు. అసలు నీ రూపం ఏంటో, ఎక్కడి నుంచి పడిపోయావో, నీ జీవితం ఏంటో నీకు తెలియదు. పడుతున్నావు, ఓ చక్కగా ఎదుగుతున్నావు, ఓ యవనస్తులు అవుతున్నావు, మంచి కాలేజీలు, మంచి స్టడీస్, మంచి జాబ్ సంపాదిస్తున్నావు, మంచి వివాహం చేసుకున్నావు, మళ్ళీ నువ్వు పిల్లలు కంటున్నావు, వాళ్ళని పెంచుతున్నావు, నువ్వు చచ్చిపోతున్నావు, అయిపోతుంది అంతే. అసలు ఏదైనా తోటలో చావు అనేదే లేదు. మొట్టమొదటి మానవుడికి చావే లేదు. అతను చనిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు నిత్య జీవం కలిగిన వాడు కనుక ఆదాము కూడా నిత్య జీవం కలిగిన వాడు. ఇప్పుడు ఆదాముని దేవుడు నిత్య జీవంతో పెట్టాడు. అందుకే ఈరోజు మనందరికీ జీవించాలని కోరుకుంటుంది. ఈవెన్ పండు ముసలాన్ని కూడా నేను బ్రతకాలని కోరుకుంటుంది. ఎందుకని? చచ్చిపోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. బ్రతకాలని కోరిక. దానికోసం కూరగాయలు తింటాడు. ముందు కూరగాయలు వండుకొని తింటాడు, తర్వాత వండుకోకుండా తింటాడు, తర్వాత ఇంకా జాములతో గడుపుతాడు. ఎందుకంటే బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలని ఆశ. అంత నిత్య జీవం కలిగిన వాడు, చావు లేనివాడు, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నవాడు, ఎంత అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక గొప్ప మానవుడు ఈరోజు దీన స్థితిలోకి వచ్చేసాడు. చాలా దీన స్థితి. ఓ పుట్టడము, ఎదగడము, మళ్ళీ చచ్చిపోవడం, ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. కనీసం మానవుడు ఆలోచించే స్థితిలో లేడు. ఏంటి మా జీవితం ఇంతేనా, ఇలాగే రొటీన్ అవుతుందా, దీని వెనకాల ఏమైనా మూలం ఉందా అని ఆలోచించలేడు. మేము సైంటిస్టులు అని చెప్పుకున్నాడు, మేము పెద్ద పెద్ద బాలీవుడ్ యాక్టర్స్ అని చెప్పుకున్నారు, మేము తెలివైన వాళ్ళు అని చెప్పుకున్నారు. కనీసం మూలమును కూర్చున్న ఆలోచన కూడా లేదు మానవుడు.
ఎందుకంటే తాత్కాలికమైనటువంటి కొన్ని సుఖభోగముల కొరకు ఎదురు చూస్తూ నిజమైన నిత్యం మూలమును వెతకాలిపోతున్నాడు. మేము అది కనిపెట్టేసాం, ఇది కనిపెట్టేసాం, ఇది కనిపెట్టేసాం అంటున్నారు. అసలు నిత్య జీవాన్ని కనిపెట్టినోడే నిజమైన సైంటిస్ట్. నిత్య జీవం ఎలాగొస్తారు, అది ఎక్కడి నుంచి వస్తారు? ఈరోజు ఒక గడ్డిలో నుంచి మందు కనిపెట్టి నేను సైంటిస్ట్ అంటున్నాడు. ఒక చెట్టులో నుంచి ఒక మెడిసిన్ తీసుకొచ్చి నేను సైంటిస్ట్ అంటున్నాడు. ఒక చేప నుంచి ఒమేగా ఫ్యాట్ 3 ఒమేగా మెడిసిన్ తీసుకొచ్చిన నేను సైంటిస్ట్ అంటున్నాడు. అవి తీసుకొచ్చినవి కేవలము వాళ్ళు తయారు చేసిన కేవలము తాత్కాలికంగా బ్రతకడానికి మాత్రం. కానీ నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి తీసుకురావాలి? మన నిత్యము ఎలా బ్రతకాలి, ఏ మెడిసిన్ తీసుకోవాలి అని ఆలోచించే సైంటిస్ట్ లేడు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సైంటిస్టులు అందరూ కూడా కేవలం తాత్కాలికమైన వాటిని తయారు చేసి గొప్ప గొప్ప వారిగా, తెలివైన వారిగా పిలుచుకుంటున్నారు. కానీ ఏ మనుషులు కూడా నిత్య జీవం అనేది ఎలా వస్తుంది, దాన్ని ఎక్కడి నుంచి పొందుకోవాలి అని ఆలోచన లేదు. ఏదో కొద్ది కాలం కొరకు పని చేసేవాడు గొప్పడా, నిత్యము జీవించాలని దాని కొరకు ప్రయాసపడేవాడు గొప్పడా? ఈరోజు ఎవరు తెలియదు. గమనించండి, ఈ సైంటిస్టులు ఒక చిన్న మెడిసిన్ సాధించడానికి వాళ్ళు సేవ్ చేసుకోరు, జుట్టు పెంచుకుంటారు, సరిగా తినరు, ఎంతో కాలం దాని కొరకే బ్రతికి బతికి బతికి ఫైనల్గా చిన్న మెడిసిన్ తీసుకొచ్చి వాళ్ళందరికీ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. దానికి పెద్దగా న్యూస్ పేపర్లోను లేకపోతే ఆ యొక్క సోషల్ మీడియాలోను లేకపోతే టీవీల్లోను ప్రచురణ చేస్తూ ఉంటారు. ఆ యొక్క మెడిసిన్ కనిపెడుతున్న సమయం వరకు కూడా వాళ్ళ స్థితి ఏమై ఉందో వాళ్ళు మర్చిపోతారు. అయినప్పటికీ కూడా వాళ్ళు తయారు చేసింది కేవలము తాత్కాలికమైన మాత్రమే. కానీ ఒక నిజమైన దేవుని కుమారుడు, ఒక నిజమైన దేవుని కుమార్తె నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా సంపాదించాలి, అది ఎక్కడి నుంచి రావాలి అని ఎప్పుడైతే దానికోసం అన్వేషిస్తాడో అతను భౌతికమైన సంబంధాన్ని ప్రతిదాన్ని మర్చిపోతాడు, తన కుటుంబాన్ని మర్చిపోతాడు, తన ఫ్యాషన్ మర్చిపోతాడు, లోక కార్యాలు మర్చిపోతాడు. చివరికి నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తాడో చూస్తాడు. ఆ నిత్య జీవాన్ని పొందుకొని వీరందరికంటే గొప్పగా కనబడతా ఉంటాడు. ఈ రోజు నిజమైన తెలివైన సైంటిస్ట్ ఎవరో తెలుసా? నిత్య జీవమును కనుగొని ఆ జీవాన్ని పొందుకున్న వాడే నిజమైన సైంటిస్ట్ అయి ఉన్నాడు. ఈరోజు మనం నిజమైన సైంటిస్టులు. ఎందుకని? నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తారు? ఒక చేపలో నుంచి ఒమేగా వచ్చి నీ బెడ్ అంతా ప్యూరిఫై చేస్తుంది. మరి అదే క్రీస్తులో నుంచి ఒక రక్తపు కణ వచ్చి నీలో పాపమంతా కూడా నిర్మూలన చేస్తుంది. అసలు నీ రక్తములో పాపము లేకుండా చేసేది కణం ఎక్కడి నుంచి వస్తుందంటే చేపలోంచి కాదు, ఒక ఎద్దులోంచి కాదు, ఒక చెట్టులోంచి కాదు, లేకపోతే ఒక సూర్యులోంచి కాదు. కానీ వధించబడినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తులో నుండి ఆ రక్తపు కణం వచ్చి నీ లోపల పాపమే లేకుండా చేస్తుంది. ఎవరు నిజమైన సైంటిస్ట్ చెప్పండి? ఆ రక్తపు కణము కనుగొన్నవాడు, ఆ రక్తపు కణము తీసుకున్నవాడే నిజమైన సైంటిస్ట్. ఈ సైంటిస్టులు తయారు చేసిన మెడిసిన్ వేసుకుంటే తాత్కాలికంగా అవుతుంది జబ్బు, మళ్ళా రిపీట్ అవుతుంది. కానీ ఈ గొర్రె పిల్ల నుంచి వచ్చినటువంటి ఆ మందు తీసుకున్నవాడు అతను నిత్యము జీవిస్తాడు, నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. అందుకే ఈరోజు నిజమైన సైంటిస్ట్ గా దేవుడు మనలో ఉంచాడు. వాళ్ళు అంటారు ఈ మొక్కను తుంచొద్దు, అది చాలా మెడిసిన్, ఆ మొక్కని ఏమీ చేయొద్దు, ఈ చేప నాకు కావాలి దాంట్లోంచి ఆ ఫ్యాట్ వస్తుంది, ఈ జంతువు నాకు కావాలి అది వస్తుంది అని వాళ్ళు అంత అపరాలుగా చూస్తే ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి, ఈ యొక్క క్రీస్తులో నుండి అసలు నువ్వు పాపము లేకుండా, ఓ లోక కార్యాలు లేకుండా నీ రక్తాన్ని పూర్తిగా శుద్ధి చేసి ఆయన పరిశుద్ధితో నింపేటటువంటి ఈ యొక్క మెడిసిన్, ఈ యొక్క గ్రంథమును నువ్వు ఏ విధంగా తీసుకోవాలి సోదరుడా? అందుకే ఈ రోజు వీ హావ్ ఫౌండ్, మనము కనుగొన్నాము. ఇక్కడే కనుగొన్నాం మెడిసిన్. ఎలాంటి మెడిసిన్ వస్తుంది? ఇక్కడ నిత్యము జీవించేటటువంటి మెడిసిన్ వస్తుంది. ఈరోజు ఇలాంటి మెడిసిన్ మనకు కావాలి. కానీ ఎప్పుడైతే మానవుడు పడిపోయాడో చెట్లలో కొంత, ఓ జంతువుల్లో కొంత, ఆ యొక్క ఆ యొక్క సి విటమిన్ కావాలా, పొద్దున్నే ఎండలోకి వెళ్ళాలి, అక్కడే దొరుకుతుంది. అదేనా? కామెర్లు వచ్చాయా, పొద్దున్న ఎండలోకి వెళ్ళడానికి వచ్చేస్తా, తగ్గిపోతుంది కామెర్లు. ఎక్కడి నుంచి? సూర్యుని మొదటి కిరణాలు పడితే నీ కామెర్లు పోతాయి. అంటే కామెర్లకు మనం చేస్తున్నాం. ఆ చెట్టు నుంచి పసలు తీసుకుని నీ గాయం మీద వేస్తే నీ గాయం కట్టబడిపోతుంది, నీకు తెలుస్తుంది. ఆ చేపలో ఉన్న ఫ్యాట్ తీసుకుంటే నీ బ్రెయిన్ లోంచి వచ్చే సమస్యలు అన్నీ పోతున్నాయి. అవిష గింజలు లేకపోతే సియాసిడ్ తీసుకుంటే నీకు బ్రెయిన్ స్ట్రోకులు రావు, హార్ట్ స్ట్రోకులు రావు. ఈ ఆకు తింటే జుట్టు బాగా పెరుగుతుంది.
ఇవన్నీ మానవుడికి తెలుసు. కానీ ఒక్క మాట అడగను నేను, నీ పాపం పోవడానికి మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుందో చూడగలుగుతున్నావా? నువ్వు నిత్య జీవం పొందడానికి మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుందో చూడగలుగుతున్నావా? ఎక్కడి నుంచి వస్తుంది మెడిసిన్ అంటే, గమనించిన ప్రియ సోదరి సోదరులారా, వధించబడినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న ఆ జీవ కణము ఆయన ఆత్మలో నుండి నువ్వే స్థితిని అయితే పోగొట్టుకున్నావో ఆ స్థితికి నడిపించే మెడిసిన్ వస్తుందండి ఇక్కడికి. మీకు అర్థమవుతుందా? ఊడిపోయిన చుట్టూ తిరిగి రావాలంటే ఈరోజు చాలా ఉన్నాయి. హెయిర్ ఆయిల్ అనో అందులోనో ఇందులోనో రకరకాల ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. పోగొట్టుకున్న జుట్టు అంతా మళ్ళీ వచ్చేస్తాయి. అవునా? పోగొట్టుకున్న సౌందర్యం అంతా మళ్ళీ వచ్చేస్తారు. నీ బుగ్గలు నిగనిగలు ఆడేస్తాయి. ఇక నువ్వు ముసలిదానం అయినా అనేటప్పటికి ముసలాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? ఎవరికి తెలియకుండా ఆన్లైన్లో పెట్టేస్తుంటారు. ఆ ఫ్లిప్కార్ట్ తెచ్చి మొహం మీద పెడుతుంటాడు. ఈ మూలకు ఆ మూలకు రుద్దేస్తూ ఉంటుంది. ఎన్నో కేసులు చూస్తున్నాం అంటే సౌందర్యం కొరకు. కానీ రాత్రి ఒక విషయం చెప్పరా నేను, నువ్వు నిజమైన దేవుని కుమారుడు స్థానంలోకి రావాలంటే నువ్వు వాకు దగ్గరకు, చేప దగ్గరకు, లేకపోతే మరో జంతువు దగ్గరకు, లేకపోతే సూర్యుడి దగ్గరకు కాదు వెళ్ళవలసింది. ఆ పోగొట్టుకున్న నిత్య జీవమును మరలా పొందుకోవడానికి తిరిగి మరలా ఎక్కడికి రావాలో తెలుసా? దేవుడి కుమారుడిగా వచ్చినటువంటి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్దకు రావాలి. అప్పుడే నీకు మెడిసిన్ అనేది దొరుకుతుంది. ఏదేమి తోటలో జరిగింది అదే. అతను అందంగా ఉన్నాడు, సౌందర్యం కూడా ముసలింటికి లేవు. ప్రతి పుట్టినరోజు 19 సంవత్సరాలే. ఆదాము దగ్గరికి వెళ్ళి ప్రతి పుట్టినరోజు దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా నీ వయసు ఎంత అంటాడు చెప్పండి? ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు క్రిస్ ఎవాన్స్, ఇది మొదటి పుట్టినరోజు. నెక్స్ట్ మళ్ళీ పెడితే రెండవ, నెక్స్ట్ పెడితే 3. ఆదాము పుట్టినరోజు జరిగితే నీ వయసు ఎంత అని అడిగితే 19 అంటాడు. మరొక సంవత్సరం వస్తే మరలా 19 అంటాడు. మరో 10 సంవత్సరాలు వస్తే 19 అంటాడు. ఎందుకని? అతను ఎల్లప్పుడూ అతను పుట్టిందే 19 సంవత్సరాలు యవనస్తుడిగా పుట్టాడు. మనం పుట్టినట్టుగా ఉయ్యాల్లో ఉయ్యి అన్నట్టుగా పుట్టలేదు. ఎలా పుట్టాడు? ఒక మంచి యవనస్తుడిగా పుట్టాడు. ఒక జీవంతో నింపబడిన వాడు. అతను పుడతంతోనే ఆ సృష్టిని ఏరేవాడు. ఇప్పుడు మనం పుడుతున్నాం. 10 నెలలు ఆగిన తర్వాత పుట్టినరోజు ఒకటి, సంవత్సరాలు ఎదుగుతున్నాం. కానీ ఆదాము ఎప్పుడు 19 సంవత్సరాలు ఉన్నాడు. అతను దేవుని పోలికలో, దేవుని యొక్క రూపంలో ఉండి నిత్య జీవమునకు వారసుడిగా ఉండి సృష్టినంతా ఏరేవాడిగా ఉన్నాడు. అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆదాము కాలంలోకి వచ్చాడు. వయసు పెరగడం మొదలుపెట్టింది. నువ్వు తిరిగి తిరిగి నిశ్చయంగా చచ్చేది అన్నాడు. వయసు పెరగడం మొదలుపెట్టింది. ఆ రోజు నుంచి ఆదాముకి ఏదేని తోటలోంచి బయటకు వచ్చిన ఆ రోజు నుండి ఆదాము జీవితంలో ఇక మరణమే వచ్చేసింది, పాపమే వచ్చేసింది. అతను వయసు పెరగడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ముసలింటికి అంటే ఏంటో తెలియదు, కానీ ముసలింటికి వచ్చాయి. ఇదేంటి హవ్వ, నాకు ముసలింటికి వస్తానంటే తెల్లగా ఉందేంటి? ఏమో నాకు తెలియదు, నాకు తెల్లగా వచ్చేసింది. మరి ఏం చేద్దాం? గార్నియర్ వేసేద్దాం. నో 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 నో. ఏంటి నడుము వంగిపోతున్నట్టు కనబడుతుంది? వంగిపోద్ది. ఎందుకు? గట్టిగా మాట్లాడుతుంటే గొంతుకు పోతుంది, వంగిపోద్ది, గొంతుకు పోతుంది. ఎందుకు? వాతావరణం మారితే జలుబులు చేస్తున్నాయి. వాళ్ళకి అర్థం కాలేదు. ముందు ఏ రోగం అంటే తెలియదు. ఎక్కడికి వెళ్ళి ఆర్ఎంపీ దగ్గరకో, పిఎంపీ దగ్గరకో, ఎండి డాక్టర్కో, ఎంబీబీఎస్ డాక్టర్కో, లేదా సర్జన్ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. అంత ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఏమైన తర్వాత ఒక జీవాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. అధికారులు వాళ్ళు అంత అధికారులు బయటకు విడిచిపెట్టి వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉందో తెలుసా? చాలా దేనాతి దీన స్థితిలో ఉండి వయసు పెరుగుతుంది, ముసలింటికలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కోట్లాట వస్తుంది. ఆదాము ముందే ఏం చేశాడు తెలుసా? తన భార్య కోసం తన స్థానాన్ని విడిచిపెట్టాడు. ఆదాము తన భార్య కోసం తన స్థానాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎప్పుడైతే ఆదాము పాపంలోకి వచ్చాడో ఆదాము అంటున్నాడు, నేరుగా చేతి ఈమె చేసింది అన్నాడు. నన్ను చంపొద్దు, దీన్ని చంపే అన్నట్టుగా ఉంది. ఏదైనా తోటలో భార్యాభర్తల కోట్లాట లేదు, కానీ ఏదైనా నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను తప్పు చేయలేదు, ఈమె తప్పు చేసి నీవు నేసేచ్చు అన్నాడు. అంటే వాళ్ళ మధ్యలో ఐక్యత, ప్రేమ, సమాధానం లేదు. అందుకే ఏదేళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక కుటుంబాల్లో సమాధానం కానీ, ప్రేమ కానీ, ఐక్యత కానీ, నమ్మకాలు కానీ, విలువలు కానీ కుటుంబాల్లో లేవు. ఆ విధంగా వాడు బయటకు వచ్చారు. మానవుడు నిరీక్షిస్తున్నాడు, నేను మరలా ఈ స్థితిలోకి ఎప్పుడు వస్తాను. అదేవిధంగా సృష్టి కూడా ఎదురు చూస్తుంది. మానవుడు ఎప్పుడైతే మొదటి స్థితికి వస్తాడో మేము మొదటి స్థితికి వస్తాం. ఇప్పుడు 2 విమోచన కార్యాలు జరగాలి. అందుకే మానవుడు అప్పటి నుండి కూడా చెమట కాలుస్తూ, రోగాలతో, వ్యాధులతో, కోట్లాటతో, రకరకాల పాపాలతో మానవుడు ముందుకెళ్తా ఉన్నాడు. ఆ కారణం బట్టే 2000 సంవత్సరాల క్రితము దేవాది దేవుడిగా వచ్చాడు. కుమారుడు పడిపోయి కనుక కుమారుడిగానే వచ్చి
ఏ స్థానంలో అయితే పడిపోయాడు మానవుడు, అదే స్థానంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన నీటి మీద నడిచిపించాడు, ఆయన చెట్లతో మాట్లాడాడు, ఆయన జంతువులతో సహవాసం చేశాడు. పడిపోయిన మానవుడి కొరకు క్రయధనముగా ఆయన వెల చెల్లించాడు. కల్వరిలో వెల చెల్లించి ఆయన రక్తాన్ని ధారపోసి, అందుకే సర్వ పాప పరిహారార్థము రక్త ప్రోక్షణం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్నాడు. అంటే సర్వ పాపములు పరిహరించబడాలంటే రక్తం ప్రోక్షించబడాలి. ఆ రక్తం ఎవరిదో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. దేవాది దేవుడి పరమాత్ముడు అయి ఉండాలి. పాపం చేసిన వాడిది కాదు. పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఒక పరిశుద్ధుడిగా భూమి మీదకి వచ్చి ఒక కన్యకు జన్మించి, ఏ పాపముతో కాకుండా ఆయన జన్మించి సర్వ మానవాళి కొరకు ఆయన ఒక్కడ మాత్రమే రక్తం దాచాడు. ఆయన ఒక్కడ మాత్రమే వెల చెల్లించాడు. ఆయన ఒక్కడ మాత్రమే ఇదంతా చేశాడు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన క్రయధనం అదే. ఈరోజు మనం బ్రతకాలంటే ఏదో దాన్ని కోసుకుని తింటున్నాం. కానీ ఈరోజు నిత్యము జీవించి మొదటి స్థితిలో రావాలంటే మన కోసం ఎవరో చనిపోవాలి. మనం చంపి తినేవాళ్ళు కాదు కావాల్సింది, మన కోసం చచ్చేవాళ్ళు కావాలి. ఈరోజు మనకు అంతా ఉన్నది ఎవరంటే మనం చంపి తినేవాళ్ళు ఉన్నారు, కానీ మన కోసం చచ్చేవాళ్ళు కావాలి. అందుకే ఈరోజు నేను ప్రభువైన యేసుక్రీస్తుని నేను వెంబడించడం గల కారణం ఏంటో తెలుసా? నా కోసం ఆయన వచ్చాడు. నేను బ్రతకడం కోసం ఆయన చనిపోయాడు. నన్ను బ్రతికించడం కోసం ఆయన చనిపోయి ఆయనలో ఉన్న జీవాన్ని నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను బ్రతకగలుగుతా ఉన్నా. అందుకే నా ప్రియ సోదరి సోదరుల 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి తన సొంత జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ సొంత జీవము ద్వారా మనము ఏదేనులో ఆదాము ఏ విధంగా ఉన్నాడో ఆ స్థితిలోకి మనం మార్చబడడానికి, గమనించండి, ఏ స్థితిలోంచి అయితే మానవుడు పడిపోయాడో ఆ పడిపోయినటువంటి ఆ ఒరిజినల్ స్థితిలో మార్చడానికి ఈరోజు యేసుక్రీస్తు రక్తం మనకు అవసరమైనది. అంత మాత్రమే కాదు, పడిపోయిన మానవుడికి తిరిగి హక్కులు కావాలి. ఏ హక్కులు అయితే కోల్పోయాడు తిరిగి హక్కులు కావాలి. ఇప్పుడు ఆ హక్కులు ఇవ్వడానికి, ఏ దేవుల్లో జీవించడానికి హక్కు ఇవ్వడానికి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వస్తా. అందుకే 2000 సంవత్సరాలు వచ్చాడు. ఆయన వెల చెల్లించాడు, నీ కొరకు క్రయధనముగా చేశాడు. క్రయధనముగా చేసి నీ కొరకు ఆయన మధ్యవర్తిత్వం చేసి ఇప్పుడు ప్రకటన 10వ అధ్యాయము ప్రకారముగా ఆయన ఒక బలిష్ఠైన దూతగా దిగి వచ్చి ఈ రోజు సంఘానికి హక్కు పత్రమైన 7 ముద్రల గ్రంథాన్ని ఇస్తా ఉన్నాడు. ఎవరైతే హక్కులు పొందుకుంటారు, ఎవరైతే జీవాన్ని పొందుకుంటారో తిరిగి మరలా ఏదేనులో ఉన్నటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోతారు. ఇది కాదు మన ఒరిజినల్ రూపం, ఇది కాదు మన నిజమైన రూపం. ఇందులో కక్షలు ఉన్నాయి, క్రోధాలు ఉన్నాయి, ఈరోజు మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, కోట్లాట్లు ఉన్నాయి. దేవుడు దీని కొరకు కాదు ఎదురు చూసేది. ఆయన దేని కొరకు ఎదురు చూశాడు? సృష్టి దేని కొరకు ఎదురు చూస్తుంది? ఒక మానవుడిగా, ఒక దేవుడిగా ఈ భూమి మీద నువ్వు నడవాలని చూస్తున్నాడు. ఈ వీధుల్లో దేవుళ్ళు నడవాలని చూస్తుంది సృష్టి. ఎప్పుడైతే ఆ విధంగా మానవుడు ఉంటాడో సూపర్ ఎల్నీలో ఉండవు, అకాల వర్షాలు ఉండవు, తుఫానులు ఉండవు, ఈ యొక్క భూకంపాలు ఉండవు, సునామీలు ఉండవు, ఈ యొక్క వరదలు ఉండవు. ప్రతిదీ కూడా సృష్టి అంతా కూడా కంట్రోల్లోకి వస్తారు. గమనించండి ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి. అక్కడ చంద్రుడు కక్ష తప్పితే ఈరోజు సముద్రంలో నీళ్ళంతా కూడా భూమి మీద ఉంటాయి. ఎవరి స్థానంలో వారు ఉన్నప్పుడు ఏ గందరగోళం అనేది ఉండదు. అందుకే ప్రియ సోదరి సోదరుల, ఇప్పుడు ఏం చేయాలి? మరలా హక్కులు మనం పొందుకోవాలి, మరలా జీవాన్ని పొందుకోవాలి. ఆ జీవాన్ని పొందుకోవడం కోసమే ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గము. దేనికి మార్గం? నువ్వు తిరిగి మరలా దేనికి వెళ్ళడానికి నేనే మార్గం, నేనే సత్యము. నువ్వు తిరిగి మరలా సత్యమును పొందుకుని జీవించడానికి నేనే మార్గం, నేనే జీవం. నీ జీవం ఎవరో కాదు, నేనై ఉన్నాను. నేనే అన్నాడు ఆయన. అందుకే ఇప్పుడు ఆయన ఎదుగు మనం వచ్చినప్పుడు, ఆ జీవాన్ని మనం పొందుకున్నప్పుడు, ఆ సత్యమును మనం అంగీకరించినప్పుడు, ఆ మార్గంలో మనం నడిచినప్పుడు మరలా ఏదేని తోటలో ఆ యొక్క పాపము లేని స్థితిలో, ఆ పాపము లేని మానవుడిగా దేవుని కుమారుడు యొక్క పోలికలు, దేవుని కుమారుడు యొక్క స్వరూపములలో ఉండి మరలా ఏ సృష్టి అయితే పాడైపోయిందో మరలా ఆ సృష్టిని నీవు మరలా ఏలుబడి చేసే అవకాశం ఉంటుంది. ఆ కారణమును బట్టి రాత్రి ఇక్కడ అనేక రకరకాల మనుషులు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మాట్లాడుతున్నా. ఈరోజు మానవుడా గుర్తుపెట్టుకో, నీవే ఒకప్పుడు దేవుడు. నీది చాలా ఉన్నతమైన జీవితం, నువ్వు చాలా ఉన్నతమైన వ్యక్తివి. ఈరోజు మనం అందరం చాలా గొప్పవాళ్ళు. ఈ సృష్టి అంతటిలో ఆ ఉన్నతమైన జాతి ఎవరంటే మనదే.
మన కింద ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఏలుబడి చేయొచ్చు. కానీ ఒక అవిశ్వాసమును బట్టి, ఒక అవిశ్వాసమును బట్టి, ఒక పాపమును బట్టి, ఒక అవిశ్వాస మాటలను బట్టి, ఆ అపవాదం తీసుకొచ్చిన వంకర బాధను బట్టి ఈరోజు సర్వ మానవాళి కింద పడిపోయింది. సర్వ మానవాళి కింద పడిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా గమనించండి. ఆ కారణం బట్టి ప్రభువు యేసు వచ్చాడు. దేవుని మాటను ఉల్లంఘించి, వాక్యమును ఉల్లంఘించి ఈరోజు ముసలెంటికలు, గుండెపోట్లు, వ్యాధులు మనం తెలుసుకున్నాం. కానీ మరణము లేని, పాపము లేని, గుండెపోట్లు లేని, ఈ పేదరికము లేని, ఈ యొక్క అవిటితనము లేనటువంటి స్థితిలో మనం వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం. ఏ ఒక్క వాక్యాన్ని వెంటబడితే మనం మానేస్తామో, ఏ వాక్యానికైతే లోబడ్డం మానేస్తామో, తిరిగి మరలా అదే వాక్యానికి మనం లోబడు చేత, పూర్తి వాక్యము మనం అంగీకరించడం చేత మనము చనిపోయిన వారం, బ్రతుకున్నా చనిపోయిన వారమే. మనం పాపంలో ఉన్నాం. నువ్వు ఇంకెన్నటికీ చనిపోకుండా ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించి ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని పట్టుకుంటున్నావో, తిరిగి మరలా ఏదేదిలో పాపము లేని స్థితిలోనికి ఈ రోజు మానవుడిగా నువ్వు వచ్చేస్తావు. దేవుని కుమారుడికి వచ్చేస్తావు. అప్పుడు నువ్వు సృష్టి అంతటిని ఏలుబడి చేస్తావు. నీ గొప్ప అధికారం ఉంది. నువ్వు చెమట చిందించవలసిన పని లేదు. వ్యాధిని గురైపోవలసిన పని లేదు. నువ్వు హాస్పిటల్ పాలైపోవలసిన పని లేదు. నువ్వు ఉన్నతమైన వాడు. కానీ మన పూర్వీకుడు ఆదాము వాళ్ళు చేసే అవిశ్వాసమును బట్టి మనం అందరము సఫర్ అయ్యాం. మనం అందరం కూడా దాస్యత్వంలోకి వెళ్ళిపోయాం. పాపము చేస్తూ దాస్యులుగా ఉన్నాం మనం. ఇప్పుడు ఈరోజు మనం సత్యమును అంగీకరించడం చేత, వాక్యమును అంగీకరించడం చేత తిరిగి మరలా మన జీవితాలు కట్టబడి ఏదైనా తోటలో ఎంత రాజకుమారుడిగా ఉన్నావో ఆ రాజకుమారుడిగా ఉండే స్థితిలో నువ్వు వెళ్ళిపోతావు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు ఉపమానాలు బోధించాడు. తప్పిపోయిన కుమారుడని. ఎందుకు ఉపమానం బోధించాడు? దేవుని కుమారుడు ఆదాము నుండి తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన వాడు మరలా ఒరిజినల్ పొజిషన్ రావడానికి ఒక విమోచన చట్టాన్ని ఏర్పాటు చేశాడు. తిరిగి మరలా ఎప్పుడైతే లోపలికి వచ్చాడో మరలా అదే అధికారాన్ని, అదే శక్తిని పొందుకున్నాడు. ఈరోజు మన అధికారాన్ని కోల్పోయాం. నీ కొరకు, నా కొరకు సృష్టి ఎదురు చూస్తుంది. ఎమ్మెల్యే కోసము, ఎంపీల కోసము, ప్రైమ్ మినిస్టర్ కోసము, ప్రెసిడెంట్ల కోసము, అధ్యక్షుల కోసము కాదు, కార్పొరేటర్ల కోసము కాదు, ఈ సృష్టి ఎదురు చూస్తుండ. ఈరోజు నీ కొరకు, నా కొరకు. అయితే మనం ఎలా మారాలి? దేవుని కుమారుడుగా మారాలి. మనం దేవుని కుమారులమే, కానీ తప్పిపోయిన దేవుని కుమారులు. ఇప్పుడు మరలా మనం ఒరిజినల్ పొజిషన్కి రావాలంటే నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి. ఎప్పుడైతే నింపబడుతున్నావో నువ్వు దేవుని కుమారుడు యొక్క వాసలోకి వచ్చేస్తావు. ఆ రోజు మొట్టమొదటి ఆదిమ సంఘం, పెంతుకొస్తులో కట్టబడిన ఆదిమ సంఘం ఒక సరైన స్థితిలో ఉన్న సంఘం. కానీ ఆ సంఘం ఏమైంది? అపవాది బోధల చేత, నైస్య బోధల చేత, అబద్ధ బోధల చేత ఆ సంఘము కూడా తన స్థితిలోంచి బయటకు వచ్చేసి. ఆదిమ సంఘం చాలా శక్తివంతంగా ఉండేది. ఆది అపోస్తులు నడుస్తుంటే నీళ్ళలో స్వస్థత వచ్చేది. ఆది అపోస్తులు నడుస్తుంటే వాళ్ళు ఉమ్ములో స్వస్థత వచ్చేది. అద్భుతాలు చేసేవారు, సూచక్రియలు చేసేవారు, చనిపోయిన వాళ్ళు లేచేవారు. అది నిజమైన సంఘం అంటే. సంఘము తన స్థితిలోంచి పక్కకు పడిపోయింది. లోకానికి అలవాటు పడిపోయింది, పాపానికి అలవాటు పడిపోయింది. లోకము సంఘంలోకి వచ్చేసింది. వ్యభిచారాలు సంఘంలోకి వచ్చేసాయి, జూదములు సంఘంలోకి వచ్చేసాయి, అక్రమ సంబంధాలు సంఘంలోకి వచ్చేసి లోకము సంఘం ఐక్యమైపోయి దేవుని శక్తిని ఆశ్రయించలేక పైకి భక్తిగా ఉన్నారు. ఈరోజు సంఘము దాని శక్తిని ఆశ్రయించలేని స్థితిలోకి ఈరోజు సంఘం వెళ్ళిపోయింది. ఇప్పుడు సంఘము కూడా తన స్థితిలోకి రావాలి. ఆది అపోస్తుల కాలంలో సంఘము ఏ స్థితిలో కట్టబడిందో ఆ స్థితిలోకి రావాలి. ఈ సృష్టి అంతా కూడా ఆ నిజమైన సంఘం కొరకు ఎదురు చూస్తుంది. ఆ రోజు నిజమైన సంఘం నడుస్తుంటే వారి నీళ్ళలో స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగేవి. కానీ ఈరోజు సంఘం శక్తిహీనం అయిపోయింది, ట్రెడిషన్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది క్రైస్తవ్యం. అంతే తప్ప శక్తిని ఆశ్రయించట్లేదు. పౌలు గారు చెప్తున్నాడు, ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చింది. జనులు పైకి భక్తి గలవారు ఉంటారు, కానీ వారు శక్తిని ఆశ్రయించలేరు. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి? శక్తిని ఆశ్రయించిన వారిగా, పరిశుద్ధాత్మ లేని సంఘాలుగా ఉన్నాయి. ఈరోజు సంఘాలకి పరిశుద్ధాత్మ కావాలి. సంఘం మొదటి స్థితిలోకి రావాలి. ఎప్పుడైతే మొదటి స్థితిలోకి వస్తుందో తిరిగి మరలా సంఘం శక్తి పొందుకుంటుంది. ఎప్పుడైతే శక్తి పొందుకుంటుందో సంఘం ఎదుట పాతాళం నిలబడదు. ఆ రోజు చెప్పాడు, సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవని చెప్పాడు. ఇప్పుడు సంఘం ఆ స్థితిలో రావాలి. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే సంఘంలోకి పాతాళం వచ్చింది, సంఘంలోకి శ్లోక కార్యాలు వచ్చాయి. భయంకరమైన వస్త్రాలంకరణతో సంఘంలో ఆరాధిస్తున్నారు.
ఓ స్త్రీలు వస్త్రధారణ పాడైపోయింది, పురుషుడు వస్త్రధారణ పాడైపోయింది. వెచ్చలివిడిగా సంఘాల్లో లోక కార్యాలు చేస్తూ లోక సాంప్రదాయాలతో ఈరోజు సంఘాలు నడిపిస్తున్నారు. పూర్తిగా ఎండిపోయిన సంఘాలు, దేవుని ఆత్మ లేని సంఘాలు. అయితే నా ప్రియ సోదరి సోదరులారా, మరలా సంఘము తన మొదటి స్థితిలోకి రావాలి. ఆది అపోస్తుల కాలంలో సంఘం ఎంత శక్తివంతంగా ఉందో ఆ శక్తివంతమైన స్థితిలోనికి సంఘం రావాలి. ఈరోజు సంఘాన్ని అక్కడ ఎదురుస్తున్నాడు ఆయన. సంఘం వెనక్కి జారిపోయింది. ఈరోజు నిజమైన సంఘం కొరకు సృష్టి ఎదురు చూస్తుంది. నిజమైన క్రైస్తవుడి కొరకు సృష్టి ఎదురు చూస్తుంది. ఒక రోషము కలిగిన క్రైస్తవుడి కొరకు సృష్టి ఎదురు చూస్తుంది. రాజీ పడిపోయిన కోసం కాదు. ఈరోజు నిజమైన రోషం కలిగిన క్రైస్తవుడిగా, నిజమైన రోషం కలిగిన దేవుని కుమారుడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. రాజీ పడిపోయి లోకములు తిరుగుతూ ఏదో దేవుడి వాక్యాన్ని కొంత సమయం ఇస్తూ విచ్చలవిడి జీవితం జీవిస్తున్నావేమో. ఇలాంటి సంఘ సహోదరుడా, ఇలాంటి నీకోసం మాట్లాడుతున్నాను. సంఘము తన స్థితి తప్పింది. ఈరోజు మనుషులు తన స్థితిని తప్పారు, నీతిని తప్పారు. వంకర బుద్ధి, వంకర జీవితాలు. స్త్రీ తన స్థానంలో ఆయన స్త్రీ ఉండట్లేదు, పురుషుడు తన స్థానంలో ఉండట్లేదు. ఓ నాయకత్వాలు మారిపోయాయి. గమనించండి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు సమస్యలు కట్టారు. ఒక సంఘం మీద ఇంకో సంఘం భర్తనం చేయడం మొదలు పెట్టారు. అందుకే గమనించండి, ఈరోజు సంఘం కూడా తన స్థానంలోకి రావాలి. దేవుని కుమారుడు వారి స్థానంలోకి రావాలి. అప్పుడే సంఘంలో శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. అప్పుడే శక్తివంతమైనటువంటి అద్భుతాలు మనం చూడగలుగుతా ఉంటాం. అందుకే నా ప్రియ సోదరి సోదరులారా, మరలా సంఘము ఆది అపోస్తుల బోధ వైపు తిరగాలి. నిజమైన బాప్తిసం వైపు సంఘం తిరగాలి. త్రిత్వము కాదు, త్రియేక దేవుడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎప్పుడైతే నింపబడుతున్నావో నువ్వు మరలా నిజమైన సంఘంగా మార్చబడతావు. అందుకే ఈ చివరి దినాలలో సంఘము హీన దశలోకి మారిపోయినప్పుడు దేవుడి కాలానికి ఒక గొప్ప ప్రవక్తను పంపించాడు. ఓ ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు పంపించాడు. విలియం బ్రహ్మం అనే 7వ దూతను ఈ కాలము కొరకు, ఈ సంఘం కొరకు పంపించాడు. ఇప్పుడు సంఘాలు ఏం చేయాలి తెలుసా? తిరిగి మళ్ళాకి 4-5 ప్రకారముగా వాక్యం వైపు తిరగాలి. తిరిగి వాక్యం వైపు తిరగాలి. ఎప్పుడైతే వాక్యం వైపు తిరుగుతున్నాయో బ్యాక్ టు పెంటెకోస్టల్ ఎక్స్పీరియన్స్. వాక్యం తిరిగినప్పుడు ఈనాటి సంఘములు కూడా శక్తివంతంగా ఉంటాయి. లేకపోతే ఈరోజు సంఘాన్ని ఎంత ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు వెచ్చలవిడిగా గాలిని చేస్తున్నారు. ఈరోజు సంఘంలో మారు మనసులు లేని వారు సంఘాల్లోకి వచ్చారు. ఓ పాపములు చేస్తున్న వారు సంఘాల్లోకి వచ్చారు. వెచ్చలవిడి జీవితాలు కలిగిన వారు సంఘాల్లోకి వచ్చి ఈరోజు క్రైస్తవాన్ని అవమానపరుస్తున్నారు. ఈరోజు మార్పు చెందిన క్రైస్తవులారా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా ఉంటే వరుసలో రండి. నిజమైన సంఘం, ఆదిమ సంఘం ఎలా ఉన్నారు రండి. అప్పుడు పాతాళాన్ని షేక్ చేయొచ్చు. సంఘము, ఆదిమ సంఘం పాతాళాన్ని షేక్ చేసేది. ఇప్పుడు మన సంఘము కూడా పాతాళాన్ని షేక్ చేయాలి. పాతాళం మనలో ఉండడం కాదు, పాతాళం మనం చూసి భయపడాలి. ఆ విధంగా సంఘ వరుసలోకి రావాలి. ఆ కారణాన్ని బట్టి మళ్ళా సంఘాన్ని వరుసలో పెట్టడానికి మళ్ళాకి 4-5 ప్రకారముగా, ప్రకటన 17 ప్రకారముగా, లోక 17-30 ప్రకారముగా మన కొరకు ఈ కాలానికి ఒక ప్రవక్తన దేవుడు పంపించాడు. గమనించండి, ఎప్పుడైతే సంఘం తన స్థానంలోకి వస్తుందో అతీతమైన కార్యాలు సంఘం చేస్తారు. అతీతమైన సంఘముగా ఉంటుంది. ఎవరు జయింపరాని గొప్ప సైన్య సమూహంగా ఉంటుంది అన్నాడు. అది ఇప్పుడు ఏం చేయాలి? బ్యాక్ టు ద వర్డ్. ఈరోజు సంఘాలు వాక్యాన్ని విడిచిపెట్టేశారు. వాక్యాన్ని విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయారు. క్రైస్తవులు వాక్యాన్ని విడిచిపెట్టి చాలా దూరం ప్రయాణం చేశారు. గుర్తుపెట్టుకుని క్రైస్తవులారా, బ్యాక్ టు ద వర్డ్. మానవుడా, బ్యాక్ టు ద వర్డ్. ఏ వాక్యాన్ని అయితే నువ్వు అతిక్రమించావు, మళ్ళా వాక్యాన్ని అంగీకరించు. నువ్వు శక్తివంతుడిగా ఉంటావు, ఒక బలవంతుడిగా ఉంటావు. నీ కొరకే ఎదురు చూస్తా ఉన్నాడు. ఆదాములు ఎవరు ఉంటారా? ఈరోజు ఆదాము కొరకు ఎదురు చూస్తున్నాడే. నువ్వు వీధుల్లో నడుస్తున్నప్పుడు ఓహో నా దేవుడి కుమారుడు వచ్చేసాడు అనే స్థితిలోకి రావాలి. ఈరోజు గమనించండి నా ప్రియ సోదరి సోదరుల, ఈరోజు చాలా గొప్పోళ్ళు మనం, చాలా గొప్పోళ్ళు మనం. దేవుడు మనం ఉన్నతంగా చేశాడు. మన స్థాయిని మనమే తగ్గించుకున్నాం. దేన్ని బట్టి? దేవుడిచ్చిన వాక్యాన్ని అతిక్రమించడాన్ని బట్టి. ఈరోజు మరలా పొజిషన్ రావాలంటే, రోగాలు లేని, బాధలు లేని, గుండెపోట్లు లేని, ఓ పేదరికం లేని స్థితిలోకి నువ్వు రావాలంటే మరలా దేవుని వాక్యం తిరుగు. దేవుని వాక్యం ఇచ్చాడు, రక్షకుడు వచ్చాడు, ప్రవక్తలు వచ్చారు. వరుసలోకి రండి. వస్తే దేవుని కుమారుడికి సృష్టి అంతటినీ ఏర్పాటు చేస్తారు. ఈ విజయవాడ అంతటితో మీరు మాట్లాడవచ్చు, విజయవాడలో చెట్లతో మాట్లాడవచ్చు, ఈ యొక్క చంద్రుడితోనూ మాట్లాడవచ్చు, నక్షత్రాలతో మాట్లాడవచ్చు. అంత గొప్ప అధికారం నీకుంది. అధికారాన్ని గుర్తించి రాత్రి మళ్ళీ ఎలాగొస్తుంది అధికారం? నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు,
నేనే జీవం అన్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ మార్గంలోకి రండి. ఆదిలో మానవుడు పతనము లేని స్థితిలో ఉన్న మానవుడిగా నువ్వు మారిపోతావు. ఇంత గొప్ప అవకాశం ఈ రాత్రి ఈ యొక్క క్రిస్ ఎవాన్స్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టాడు. ఇప్పుడు నీవు పుట్టాలి. నీవు పుట్టాలి. రాత్రి భౌతికంగా పుట్టాడు, ఇప్పుడు రాత్రి ఆత్మీయంగా పుట్టాలి. అందుకే బైబిల్లో మాట ఉంది, ఒకడు నీటి మూలంగానే ఆత్మ మూలంగానే మరలా జన్మించాలన్నట్టు. అంటే ఇప్పుడు ఆల్రెడీ తల్లి గర్భము ద్వారా మనం పాపంలోకి వచ్చాం. ఇప్పుడు మరలా వాక్యము ద్వారా జన్మించి ఈ సృష్టి అంతా పాలించాలి. అందుకే మొట్టమొదటి మానవుడు దేవుని చేత సృష్టింపబడ్డాడు. కానీ మనము ఒక తల్లి చేత జన్మించిన వారు. వ్యత్యాసం పట్టుకోండి. మనం ఇప్పుడు క్రీస్తు తన తల్లిదండ్రుల ద్వారా వచ్చాడు, కానీ ఆదాము దేవుడి ద్వారా వచ్చాడు. దేవుడు పలికితే వచ్చాడు. అందుకే ఈరోజు యేసుక్రీస్తు జన్మ విధానాన్ని వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు మానవుడు పుట్టే విధానం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ఎలా పుట్టాడు అలా పుట్టాలి, కానీ అలా పుట్టలేదు జనాలు. ఆదాము పుట్టినట్టుగా యేసుక్రీస్తు పుట్టాడు. ఆదాము ఎలా పుట్టాడు? పలకబడిన మాట చేత వచ్చేసాడు, పలికితే వచ్చాడు. యేసుక్రీస్తు కూడా దూత పలికితే పుట్టాడు. ఒక స్త్రీ పురుషుల యొక్క లైంగిక వాంఛల ద్వారా పుట్టినాడు కాదా. మానవ జాతి ఫలించి అభివృద్ధి పొందే విధానం ఇదే. కానీ మన మానవ జాతికి ఎలాగ అలవాటు అయిందంటే ఒక పరిశుద్ధమైన వివాహం, పరిశుద్ధమైన కలయిక, పరిశుద్ధంగా బిడ్డ పుట్టడం అది అనుకుంటున్నాం. ఇది మానవ జాతిది కాదు, ఇది జంతు జాతి విధానం. జంతువులు బిడ్డలకనే విధానము మానవ జాతికి వచ్చింది. మానవ జాతికి వచ్చింది, జంతు విధానం వచ్చింది. కానీ మానవ జాతిలో బిడ్డలు పుట్టించే విధానం ఎలాగ తెలుసా? యేసు ప్రభు వారు పుట్టినట్లుగా, ఆదాము పుట్టినట్లుగా. అందుకే ఈరోజు ఈ క్రమం అర్థం కాక చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, కన్యక పుట్టడం ఏంటి? కానీ వాస్తవానికి పాపం లేకపోతే విమర్శించేవాడు కూడా కన్యకే పుట్టాలి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా విమర్శించేవాడు కూడా కన్యకే పుట్టాలి. ఎందుకంటే దేవుడు పెట్టిన విధానం అదే. ఇది జంతు విధానం. భార్య భర్తల కలయిక ద్వారా వారి యొక్క ఎగ్గు అన్నము కలిస్తే బిడ్డ పుట్టడం అనేది ఇది జంతువులు, మానవుని కాదు. కానీ జంతు విధానం మానవ జాతిలోకి వచ్చింది. అయితే గుర్తుపెట్టుకుని నేను ముగిస్తున్నాను. అయితే దాని కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు జంతు విధానంలో మనం పుట్టాం కాబట్టి ఇప్పుడు దేవుని విధానంలో పుట్టడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దాన్నే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, క్రొత్త జన్మ. క్రొత్త జన్మ అన్నాడు. ఇప్పుడు క్రొత్త జన్మ ఎలా జరుగుతుంది? నీటి మూలము గాను ఆత్మ మూలము గాను నువ్వు జన్మించాలి. నీటి మూలంగా అంటే నువ్వు మారు మనసు పొందాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. త్రిత్వములో కాదు, త్రియక నామములో కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కాదు. ఒకడే దేవుడు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయన. ఇప్పుడు ఆయన నామములో మీరు బాప్తిసం పొందినప్పుడు ఆయన పరిశుద్ధాత్మని ఇస్తాడు. అప్పుడు నువ్వు కొత్తగా జన్మిస్తున్నావు. ఈ జన్మ నిన్ను దేవుని కుమారుడు స్థానంలోకి తీసుకెళ్తుంది. అప్పుడు ఈ సృష్టి అంతటిని నువ్వు పరిపాలించవచ్చు. ఈరోజు సృష్టి అంతా కూడా ఈ విధానం కొరకు ఎదురు చూస్తుంది. అందుకే నా ప్రియ సోదరి సోదరులారా, సృష్టి మూలుగుతుంది. సునామీలు, భూకంపాలు, వరదలు, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు, ఆ యొక్క గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తుంది తెలుసా? మూలుగుతా ఉంది. ఏ దేనిలో ఉన్న మా స్థితిలోకి మేము వెళ్ళాలని. ఇప్పుడు మానవుడికి ఎన్ని హెచ్చరికలు. మీరు మార్పు చెంది పశ్చాత్తాపడి మీరు విమోచించబడండి, మమ్మల్ని విమోచించండి అని ఈ ప్రకృతి మనకి ఇచ్చేటటువంటి రిక్వెస్ట్, వార్నింగ్ కూడా ఉంది. అందుకే ప్రకృతి మనం రిక్వెస్ట్ చేస్తుంది ఈ విధానంలో. దాన్ని చెప్పే విధానం అదే. చెట్లు, జంతువులు, భూమి, ఆ యొక్క నదులు చెప్పే విధానం అదే. మనకి చెప్తున్న ఈ సూపర్ ఎల్నినో అని, ఈ సముద్రాలని, ఈ భూకంపాలని మనకు చెప్తున్నా, అయ్యా ఈ 6000 సంవత్సరాలుగా మేము మూలుగుతూ ఉన్నాము, ఇప్పుడు మీరు విమోచింపబడండి, మమ్మల్ని విమోచించండి అని ఈ యొక్క సృష్టి ఆ రీతిగా మనకు తెలియజేస్తున్నాయి. ఈ రాత్రి ఒక నిజమైన మానవుడిగా మన జీవితాలు ప్రభువు సమర్పించుకుని విమోచన మార్గంలోకి వచ్చి నిజమైన రక్షకుని వెతికి ఆ క్రీస్తు రక్తంతో కడగబడి ఏదేనిలో ప్రారంభంలో ఉన్నటువంటి మానవుడిగా ఆ యొక్క పాపము లేని స్థితిలో మీరు మార్చబడినప్పుడు ఈ సృష్టి, సునామీలు, భూకంపాలు, ఈ లావాలన్నీ కూడా ఆగిపోతాయి. అవన్నీ కూడా విమోచింపబడతాయి. నీవు కూడా విమోచింపబడతావు. నువ్వు మొదటి స్థితిలో రావాలి, అప్పుడు మొదటి స్థితిలోకి వస్తాయి. అందుకే ఇప్పుడు నీ మీద ఆధారపడింది. ఇప్పుడు క్రిస్టియన్స్ పుట్టాడు, అతను మరలా పుట్టాలి. మరలా పుట్టి ఈ సృష్టి అంతటినీ కూడా అతను విమోచించాలి. ఇది గొప్ప విమోచన ప్రణాళిక. ఈరోజు మానవుడా, నువ్వు చాలా గొప్పడు. అయితే నువ్వు గొప్పోడుగా ఆ స్థానంలోకి రావాలని ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథం నీకు బోధిస్తూ ఉంది.
తప్పనిసరిగా ఈ వర్తమానం మీరు గుర్తించండి. ఈ మాటలు బట్టి ఆ చిన్న బిడ్డను, ఆ కుటుంబాన్ని, ఈ సంఘం, ఈ గ్రామాన్ని, ఈ యొక్క వీధిలో ఉన్న ప్రతి ఒక్కరిని, బంధువుల్ని ప్రభు దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు. ఈ సమయం తిరిగి మళ్ళీ దైవజనానికి అప్పగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, ఆమేన్. అవును ప్రియమైన దేవుని బిడ్డలు, మరి దేవుడు ఆదాముని సృజించినప్పుడు ఆదాము ఎటువంటి రోగాలు లేని వాడిగా ఉన్నాడు, ఎటువంటి వ్యాధులు లేని వాడిగా ఉన్నాడు, ఎటువంటి వృద్ధాప్యం లేని వాడిగా ఉన్నాడు, ఎటువంటి మరణం లేని వాడిగా ఉన్నాడు. ఆదాముని దేవుడు సృజించినప్పుడు ఈ భూమి మీద, సమస్త సృష్టి మీద దేవుడు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు, నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రతి చల్లపూట వేళ దేవుడు మరి ఏదేను వనంలోనికి దిగి వచ్చి మరి ఆయన తన బిడ్డలతో ఆయన మాట్లాడుతుండిన వాడిగా ఉన్నాడు, సహవాసాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు, అధికారాన్ని కలిగి ఉన్నాడు, నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు, చేతిలో హక్కు పత్రాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. తన కనులకు పరిశుద్ధమైన పొరను కలిగిన వాడిగా ఉన్నాడు. మరి దిగంబరిగా ఉన్నాడనే సంగతి మరి తెలియని స్థితిలో ఉన్నాడు. అటువంటి పరిశుద్ధమైన పొరను కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే మరి పాపం చేయటాన్ని బట్టి సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు. అయితే దేవుడు ఏదేను వనంలోనే వాగ్దానం చేసి ఉన్నాడు, మరలా నేను స్త్రీ సంతానముగా నేను వస్తాను, పాపం యొక్క తలను చెత్త కొడతాను, మీరు ఏ హక్కు పత్రాన్ని అయితే కోల్పోయారో ఆ హక్కు పత్రాన్ని తిరిగి నేను అనుగ్రహిస్తాను, ఏ నిత్య జీవాన్ని కోల్పోయారో తిరిగి ఆ నిత్య జీవాన్ని ఇస్తాను. మరి ఏ అధికారాన్ని అయితే కోల్పోయి ఉన్నారో, ఏ ఆ యొక్క పరిశుద్ధమైన పొరను, కంచికి కలిగి ఉన్న పరిశుద్ధమైన పొరను ఏదైతే కోల్పోయి ఉన్నారో సమస్తాన్ని తిరిగి నేను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. మరి వాగ్దానం చేసిన రీతిగానే 2000 సంవత్సరాల క్రితం మన దేవుడు మరి మన రక్షకుడిగా, మన విమోచకుడిగా, మన సమీప బంధువుడిగా ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆయన ఎందుకు కన్యక గర్భంలో జన్మించి ఉన్నాడంటే మరి ఆయన పాపం లేని వాడిగా జన్మించాలి. మనల్ని విమోచించడానికి ఆయనలో ఎటువంటి పాపం ఉండకూడదు, ఎటువంటి దోషం ఉండకూడదు. ఆయన అర్హుడైన వాడిగా ఉండాలి. కనుక అటువంటి అర్హత కలిగిన వాడిగా ఆయన జన్మించి ఉన్నాడు. 33.5 సంవత్సరాలలో ఎటువంటి పాపము లేని వాడిగా ఆయన జీవించున్నాడు. మనం ఎదుర్కొనే ప్రతి పరీక్ష యందు మన దేవుడు సహానుభవం కలిగి ఉన్నాడు. అయినా కానీ ఎటువంటి పాపం లేని వాడిగా ఆయన జీవించి మన స్థానములో ఆయన నిలబడి తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి మరి విమోచనను దయచేసిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే, నీకు స్వస్థత కావాలా, నీ జీవితంలో శాంతి సమాధానములు కావాలా, నీ జీవితంలో నెమ్మది కావాలా, నీవు సమస్యలతో ఇబ్బంది పడుచున్నావా, నీకు నిత్య జీవం కావాలా, ఒకటే మార్గము, అది యేసు క్రీస్తు వారై ఉన్నారు. ఆయననే నీవు విమోచకుడిగా అంగీకరించినప్పుడు, ఆయననే నీవు రక్షకుడిగా అంగీకరించినప్పుడు, ఆయననే నీ సమీప బంధువుడిగా, రక్త సంబంధిగా నీవు అంగీకరించి ఉన్నప్పుడు నీకు దేవుడు విమోచన దయచేయువాడై ఉన్నాడు. మన విమోచన కోసం సృష్టి ఎదురు చూస్తా ఉన్నది. మనం ఎప్పుడైతే దేవుని వలె మార్చబడతామో, ఎవరి దగ్గరికైతే వాక్యం వస్తుందో వారు దైవములై ఉన్నారు. కనుక ఆ దైవ స్థితికి ఎప్పుడైతే మనం వస్తామో ఈ సృష్టి యొక్క విమోచన కూడా జరుగుతుంది అని సృష్టి ఎరిగి ఉండి మన వైపు తేరి చూస్తా ఉన్నది. మనం ఆ యొక్క స్థితిలోనికి రావటానికి దేవుని ఆత్మ మన మీద బలంగా పనిచేయును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు వాక్య పరిచర్య, అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన దేవుని దాసులకు నా శుభములు తెలియజేసుకుంటా ఉన్నారు. మరి ఈ కుటుంబస్తులు మరి ఈ రీతిగా మరి సమీపించినప్పుడు మా యొక్క కుటుంబాలలో మరి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. అదే విధంగా మరి క్రిస్ ఇవాన్స్ యొక్క మరి పుట్టినరోజు అని తెలియజేసి ఉంటున్నాడుగా మరి నేను చెప్పి ఉన్నాను. మరి మన చర్చ్ లో అయితే ఈ యొక్క కేక్ కటింగ్లు, ఈ సెలబ్రేషన్స్ మనం ఎంకరేజ్ చేయంగా, అంటే మరి సెలబ్రేషన్స్ చేయాలనే ఆలోచన కాదండి. మరి మా యొక్క ప్రాంతంలో మరి అనేక బిడ్డలు ఉన్నారు, నశించు ఆత్మలు ఎన్నో ఉన్నాయి, వారికి ప్రశస్తమైన వాక్యాన్ని అందజేయాలని మా యొక్క ఆలోచన అని చెప్పినప్పుడు మరి ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడానికి మరి ముందుకు వచ్చున్నాం. మరి ఆ విధంగా మరి దేవుడు ఈ ప్రశస్తమైన వాక్యాన్ని పంచుకోవటానికి గాను మరి దేవుడు మరి ప్రతి పరిస్థితిని అనుకూలపరిచున్నాడు. ఇందాక సాయంకాలం 5 గంటలకు అయితే మరి మా ప్రాంతంలో గొప్పగా దుమ్మొచ్చింది, మరి చినుకులు పడ్డాయి. మరి ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుందో అని మరి అనుకున్నప్పుడు దేవుడు ప్రతి పరిస్థితిని అనుకూలపరిచాడు. మంచిగా మరి వాక్యం వినటానికి ప్రతి పరిస్థితిని అనుకూలపరిచాడు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా దేవుడు అనుకూలపరిచి ప్రశస్తమైన వాక్యాన్ని మన హృదయాలలో, మన జీవితాలలో వెదజల్లటానికి గాను, నాటబడటానికి గాను దేవుడు కృప చూపించినాడు. ఆ కృప చూపించిన దేవునికే మహిమ కలుగును గాక.
మనమంతా మరొకసారి మనమంతా లేచి నిలబడదాం. లేచి నిలబడి మన మధ్యలో ఉన్న మన దేవుని మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా. వందనములు 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 యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనములు 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 తండ్రి. వందనములు యేసు. వందనములు ప్రభువా. వందనములు తండ్రి. వందనములు. మహోన్నతుడా మా దేవా సహాయకుడా యేసయ్యా. మహోన్నతుడా మా దేవా సహాయకుడా యేసయ్యా. మృతిని గెల్చి లేచిన వాడా సత్య స్వరూపి పరిశుద్ధుడా. మృతిని గెల్చి లేచిన వాడా సత్య స్వరూపి పరిశుద్ధుడా. మా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునాయా. మా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునాయా. మహోన్నతుడా మా దేవా సహాయకుడా యేసయ్యా. మహోన్నతుడా మా దేవా సహాయకుడా యేసయ్యా. ప్రార్థన చేస్తున్నామండి. పరిశుద్ధుడా జీవం కలిగిన దేవా జీవాధిపతి స్తోత్రము తండ్రి. వందనములు యేసయ్యా. ఈ రీతిగా ప్రభువా మా గొప్ప దేవుడా, ప్రభువా మీ బిడ్డలను ప్రేమించి మా గొప్ప దేవుడా ఈ ప్రశస్తమైన వాక్యాన్ని ప్రభువా మా హృదయాలలో మా జీవితాలలో ప్రభువా యేసయ్య నాటబడటానికి ప్రభువా చూపించిన ఈ కృపను బట్టి వందనములు తండ్రి. అవును ప్రభువా, ఒకానొక సమయంలో తండ్రి మానవుడు ఏ రోగములు లేనివాడిగా ప్రభువా, ఏ వ్యాధులు లేనివాడిగా ప్రభువా, ఏ వృద్ధాప్యము లేనివాడిగా, ఏ మరణము లేనివాడిగా ప్రభువా యేసయ్య సృజించబడి ఉన్నాడు తండ్రి. అయితే ప్రభువా యేసయ్య ఈనాడు మానవుడు సమస్తాన్ని కోల్పోయాడు మా గొప్ప దేవుడా. ప్రభువా తిరిగి ప్రభువా యేసయ్య నిత్య జీవం పొందుకోవటానికి, తిరిగి ప్రభువా యేసయ్య అధికారం పొందుకోవటానికి, తిరిగి ప్రభువా యేసయ్య హక్కు పత్రం పొందుకోవటానికి గాను ప్రభువా యేసయ్య నీవు కృప చూపించావు తండ్రి. మానవుని విడిచిపెట్టలేదు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఈనాడు తండ్రి ఈ ముగింపు కాలంలో ప్రభువా పరిపూర్ణమైన వాక్యం చెంతకు తండ్రి మమ్మల్ని నడిపించావు మా గొప్ప దేవుడా. నీతికరణ నుండి శుద్ధీకరణ యొద్దకు ప్రభా, శుద్ధీకరణ యొద్ద నుండి పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రభా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము నుండి ప్రభా పుత్ర స్వీకారం యొద్దకు ప్రభా మమ్మల్ని నడిపించావు ప్రభా. ఈ దినములలో ఒక దినము ప్రభువా యేసయ్య మీ పరిపూర్ణమైన స్వరూపంలోనికి ప్రభా మేము రావటానికి గాను ప్రభా ప్రభువా యేసయ్య మాకు పరిపూర్ణమైన వాక్యాన్ని ఇచ్చావు ప్రభా. ఆ వాక్యం నుండి తండ్రి మేము విశ్వాసాన్ని పొందుకుంటున్నాం ప్రభా. ఆ వాక్యం నుండి ప్రభా రూపాంతరపు శక్తిని పొందుకుంటున్నాం ప్రభా. అబ్రహాము ఏ రీతిగా ప్రభా ఎల్షద్దాయి దేవుడిగా ఉండిన నీ నుండి ప్రభా జీవం పొందుకుని అన్నాడు ప్రభా. ఈనాడు మేము రూపాంతరపు శక్తిని విశ్వాసాన్ని పొందుకుంటా ఉన్నాము తండ్రి. ప్రభా ఇక్కడ నశించే ఆత్మలు ఎవరైతే ప్రభా యేసయ్య ఇంకా నిన్ను అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో ప్రభా వారిని ప్రభా యేసయ్య నీ వైపు ఆకర్షించుకోండి ప్రభా. వారిని మీకోసం నిలబెట్టుకోండి ప్రభా. వారిని ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడు వెలుగులోనికి ప్రభా నిత్య జీవంలోనికి ప్రభా ప్రభువా యేసయ్య నీవే నడిపించుచున్నందుకు వందనములు. ప్రభువా యేసయ్య కుడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి ప్రభా, వారిని ఆశీర్వదించండి ప్రభా. ప్రభా క్రిస్టివాన్స్ నిమిత్తం ప్రభా మీ సముఖంలో పెట్టుకొచ్చున్నాం మా గొప్ప దేవుడా. ప్రభా ఈనాడు తండ్రి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి కృప చూపించావు ప్రభా. రానయ్యన దినములు ప్రభా, రానయ్యన సంవత్సరములు ప్రభా మీ కృపాక్షేమాన్ని ప్రభా, మీ కంచెను మీ కాపుదలను ప్రభా, మీ కుమారి ఎడలు ప్రభా
ప్రభు యేసే ఉంచమని కోరుచున్నాం తండ్రి. ఆత్మీయమైన ఆశీర్వాదాలతో నింపండి, భౌతికమైన ఆశీర్వాదాలతో నింపండి మా గొప్ప దేవుడా. ప్రభు యేసయ్య మా గొప్ప దేవుడా, మీ ముఖ కాంతిని ఆ చిన్న బిడ్డ మీద ప్రోక్షింపజేయండి. తల్లిదండ్రులను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించి ప్రభువా యేసే కృపగా ప్రభు ఆశీర్వదించమని కోరుచున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య ప్రభా మా గొప్ప దేవుడా, ఇప్పటి వరకు వాతావరణాన్ని ప్రభా నీవే నియంత్రించావు ప్రభా. ఇక మీద భోజన కార్యక్రమంలో కూడా ప్రభా నీవే ఉండమని కోరుచున్నాం తండ్రి. ప్రభా వచ్చున్న వర్షాన్ని నీవే ప్రభా ఆపమని కోరుచున్నాం తండ్రి. ప్రభా సమృద్ధిగా ప్రభా ఆహారాన్ని భుజించి వెళ్ళగలుగుతుంది తండ్రి. మరొకసారి నీవే కృప చూపించమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ప్రభా వచ్చిన దైవ సేవకులను దీవించండి తండ్రి, వారి పరిచయం దీవించండి, వారి కుటుంబాన్ని దీవించమని కోరుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీ దీవెనతో ఆశీర్వాదాలతో నింపమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.